ఫోన్ కొడితే వస్తారా లేదా నీ దోస్తులు, అదే నేను ఫోన్ కొట్టిననుకో దిగిపోతారు నీ దగళ్ళు. చూసుండు నీ బతుకుడు కష్టమే. రే ట్రోల్ చేస్తున్నా నీ చూసి అన్న తలుచుకున్నానుకో వండ పెడతారు మిమ్మల్ని కన్నెర్రా వేసి. చింటనా చింతలు వసి చింటనా. చింటన్న డైలాగ్ తో ఒకసారి స్టార్ట్ చేద్దామా? ఒకసారి మీ డబ్ పెట్టువే. మీరుంటారేమో గల్లీలా, మా సంతోషాన్ని పేర్పిస్తాయి ఢిల్లీలా. ఇంకోటి బ్యాండ్ కొట్టు. గోడ మీద ఉంటది బల్లి, వద్దురా బాబు మా సంతోషాన్నతో లొల్లి. మిమ్మల్ని ఎవరైనా అట్లా క్వశ్చన్ చేయడం కావచ్చు ఫ్యామిలీస్ లో, ఇప్పుడు ఈ వీడియోలు చేస్తున్నారు కొంచెం వైరల్ అవుతున్నాయి వీడియోస్. చుట్టాలు అడిగారు ఏమన్నారు? మమ్మీకి అంటారు వాళ్ళు, ఏమన్నా ఇట్లా చేస్తున్నాం మీకు మంచిగా అనిపిస్తలేదా అని. మీకెందుకు మా కొడుకు మేము చేస్తున్నాం, మీకెందుకు మీది మీరు చూసుకో మాది మేము చూసుకుంటామని మమ్మ అంటది. మీది మీరు చూసుకో మాది మేము చూసుకుంటామని మమ్మ అంటది. అంటే ఫేమస్ అవుతున్నావా? ఎంత ఫేమస్ అయినావు? ఇంత అయినావా? ఇంత నెక్స్ట్ వైరల్ అయిన వీడియో ఏది? ఒకసారి డైలాగ్ కొట్టండి. ప్రజలకి సేవ చేయాలంటే టాటా బిర్లాను అంబానీ అవసరం లేదు. మా అన్న పింఛన్ పైసలే మాకు చాలే. తెలుసుగా చింటనా చింతలు వసి చింటనా. అరే చిట్టినాయుడు బూస్ట్ అయ్యరా. వేస్తున్నా మా అన్నేసారు బూస్ట్, మా అన్నేసారు బూస్ట్. మా అన్నతో పెట్టుకున్నానుకో మీరు అయిపోతారు బ్లాస్ట్. ఇప్పుడు నువ్వు ఇట్లా ఉన్నావు కదా, అంటే ఎవరి పోలిక? ఇట్లా డాడీ ఇట్లా నేనా? డాడీ బాబాయ్ మీ చిన్నాన్న? చిన్న అదే అంటారు, కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు. వచ్చింది డిండి అని కొట్టి ఒక డాన్స్ వేస్తాడు తీన్ మరి ఇట్లా డిరిక్ అని, అది ఏదైనా వచ్చా? అది మళ్ళొస్తా నటివి ఓ బాబా మళ్ళీ పూలు తెమ్మంటివి. ఇంకోటి కొట్టు. జోష్ ఉండాలి, ఇట్లా కూర్చొని ఎగరొద్దు, ఆయన లేచి ఎగరాల. ఎంత పని చేస్తివిరో రాదిగో పొద్దుగాల రాదిగో. స్కూల్ అంటారు తెలుగులో బడి, మా సరేష్ పైన ఎవరు వేసిరా నా చేతబడి. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఒక పెద్ద అన్నతో ఉన్నాం. అండ్ యాక్చువల్గా ఏ ఇంటర్వ్యూలో అందరిని నేను భయపెట్టిస్తా, ఈ ఇంటర్వ్యూలో నేనే భయపడుతున్నా. ఎందుకంటే చింతల బస్సు చింటన్న వచ్చిండు మన దగ్గరికి, వార్నింగ్ ఇచ్చి మరి ఇంటర్వ్యూకి వచ్చిండు అన్న. ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం చింతల బస్సు చింటన్నది. మరి చేతులు ఎవరు తీసేసిరు చింటన్నయి, ఏమైనా చేతులు, మరి ట్రాన్స్ఫార్మర్ ఏమైనా ఎక్కిండా, కరెంట్ వైర్లు పట్టుకుండా, బాత్రూమ్ ఎట్లా పోతుండ అన్న, బాత్రూమ్ ఎవరికి అడుగుతున్నారు ఒకసారి అడుగుదాం. తమ్ము నమస్తే. ఈ చింతల బస్సు చింటన్న ఎవరు? ఇంట్లో ముగ్గురు ఇట్లా నువ్వేనా? అన్న బక్క ఉండేది, అన్నం తింటలేడేంది అన్న? ఒక్కసారి చింటన్న డైలాగ్ తో ఒకసారి స్టార్ట్ చేద్దామా? ఒకసారి మీ డబ్ పెట్టువే. ఓకే, ఒక్కసారి వేసుకో. మీరుంటారేమో గల్లీలా, మా సంతోషాన్ని పేర్పిస్తాయి ఢిల్లీలా. తెలుసు కదా సంతోషాన్ని అంటారు. ఓకే. బర్త్డేలలో గోసర్ కేకు, మా సంతోషాన్ని జోలికి వచ్చినానుకో కూర్చేస్తాం నీ గుండెలలో చాకు. నాకే టెండర్ పెట్టిర్రు. ఓకే. నువ్వు ఉంటేమో గల్లీలా, మా సంతోషాన్ని పేర్పిస్తుంది ఢిల్లీలా. తెలుసు కదా E96 సంతోషన్న. అరే అగ్గు బూస్ట్ అయ్యరా. మన్నేస్తాడు బూస్ట్. సంతోషాన్ని ఆడుకున్న ఇంటర్వ్యూలో మమ్మల్ని మస్తు. సూపర్ బాగుంది. ఓకే. ఇంకోటి బ్యాండ్ కొట్టు. గోడ మీద ఉంటది బల్లి, వద్దురా బాబు మా సంతోషాన్నతో లొల్లి. సూపర్ బాబు నువ్వు రోజు తింటావేమో హల్వా, మా సంతోషాన్నతో నువ్వు సరే లేచినావు అనుకో చూపించేస్తాం నీకు జల్వా. నన్ను ట్రోల్ చేసినట్టున్నారు కదా. ఓకే,
సూపర్. అండ్ తమ్ముడు ఎక్కడ మీది ఇప్పుడు ఇదంతా ఎక్కడ మీది ఏ ఏరియా? సైదాబాద్. సైదాబాద్. మొత్తం ఒకటే బ్యాచా? ఒకటే గల్లీ? ఓకే, గల్లీ చిన్నది లాగా గల్లీ పోరలు మీరు. ఓకే, ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు నేను 10th అయిపోయిందన్న మొన్న రీసెంట్ గా. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. సూపర్. నీది? 6th క్లాస్. ఏ క్లాసు? 6th క్లాస్. ఓకే, మరి 6th క్లాసు ఈ బ్యాచ్ కి ఎట్లా? చుట్టము ఫ్రెండ్ బ్రదర్. ఎట్లా? ఎవరికి బ్రదర్? బ్రదర్స్ మీన్స్ బాబాయ్ వాళ్ళ కొడుకు అట్లా. రిలేటివ్స్ మొత్తం. అవునా? ఫ్రెండ్స్ కాదు మీరు? రిలేటివ్స్. ఓకే, మీ 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 ముగ్గురు ఇట్లల్లా ఎవరి డాడీ కేటగిరీ ఎక్కడ? ఎవరు పెద్ద ఎవరు చిన్న? ఇలా ఫాదర్ మా ఫాదర్ ఫ్రెండ్స్, ఇలా ఫాదర్ ఇట్లా ఫ్రెండ్స్, ముగ్గురు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ తోనే అట్లా రిలేషన్. రిలేషన్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. అవును. ఏ కాలేజ్? వేద జూనియర్ కాలేజ్ చెంపాపేట్. ఓకే, మరి ఈడ చేతులు వచ్చినాయి అన్నకు ఆడ అంటే మ్యాజికా? భీమ్ చోట భీమ్. చింతల్ బస్ చింటన్న. ఓకే, రియల్ పేరు ఏంటి నీది? సాయి చరణ్ అన్న. సాయి చరణ్. ఓకే, ఏంటి ఇప్పుడు మీరు రీల్స్లలోకి వచ్చారు. అసలు ఇప్పుడు ఇంటర్కి వచ్చినాం అంటే కాలేజ్లో కావచ్చు, లేదంటే పేరెంట్స్ కావచ్చు, అంటే ఒకరిని అంటే కాపీ కొట్టినట్టు ఉంది కదా. అంటే మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేసిరా ఇప్పటివరకు? ఎందుకు వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు అంటే ఆయన చేతులు లేవని ఇట్లా కించపరిచినట్టు అని అట్లా ఎవరన్నా క్వశ్చన్ చేసిరా ఇప్పటివరకు? అట్లా చేసిరన్నా. మేము అన్నాము ఇప్పుడు ట్రెండింగ్ అదే నడుస్తుంది. ఫస్ట్ ఒక వీడియో చేసినామన్నా మేము, అది మంచి వైరల్ అయింది. దాన్ని చూసి 2-3 వీడియో స్టార్ట్ చేసినాం, అవి మంచి వైరల్. ఫన్నీగా నవ్వుకోవడానికి చేస్తున్నారు. ఓకే ఓకే. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది? మా డాడీ మేస్త్రి. మేస్త్రి. ఓకే ఓకే. మా మమ్మీ హోమ్ మేకర్. ఓకే, హౌస్ వైఫ్. నేను మా అక్క ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. సూపర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. అవును అంతే. ఓకే, ఎక్కడ నెగిటివ్ ఎక్కడ? మాది మహబూబ్ నగర్ అన్న. మహబూబ్ నగర్. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ ఫాదర్ ప్రైవేట్ ఎంప్లాయ్, మమ్మీ హౌస్ వైఫ్, బ్రదర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, మీది ఎక్కడ నెగిటివ్? సైదాబాద్ లోకల్. ఓకే, నీది? నేను రామ్నాథన్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? డాడీ కాంట్రాక్టర్, సెంటరింగ్ కాంట్రాక్టర్, మమ్మీ హోమ్ వైఫ్. అన్న ఫస్ట్ ఇయర్ స్కూల్ టాపర్ వచ్చిండు. ఓకే, అన్న దోస్తులతోనే నువ్వు డైలాగ్ గుళ్ళు కొడుతున్నావు. అమ్మో. ఓకే, నేను చెల్లె అన్న ముగ్గురు. ముగ్గురు. మీది ఎక్కడ నెగిటివ్? సైదాబాద్ లోకలా? నా మొత్తం చింతల్ బస్తి చింటానల్ మొత్తం ముగ్గురు. ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీస్లో ఇప్పుడు మీరు ఈ వీడియోలు చేస్తున్నారు కదా, అంటే మీరుండే ఏరియా, మీరు ఏ బిల్డింగ్ మీద అయితే వీడియోస్ చేస్తున్నారో అది బాగా రిచ్ ఏరియా లాగా అనిపించింది నాకు. బేసిక్ రిచ్ ఏరియానేనా? అంతే. అంటే మీ పక్కన బిల్డింగ్స్ కొంచెం ఫాష్ ఏరియా, అపార్ట్మెంట్స్ ఏదో అని నాకు అనిపించింది. ఇప్పుడు మధ్యలో ఈయన డప్పు కొడుతుంటారు, ఇంత ఫాష్ ఉన్నాడు ఏంది డప్పు కొడుతున్నాడు, ఏంది వీళ్ళు ఫాష్ అంటే. కొంతమంది ఎట్లా ఉంటుంది అంటే ఫ్యామిలీస్లలో కొంచెం అరే మీ కొడుకు ఏంది ఇట్లా, మీ కొడుకు ఏంది అట్లా అని కొంచెం క్వశ్చన్ చేస్తారు ఐ క్లాస్లలో. మిమ్మల్ని ఎవరైనా అట్లా క్వశ్చన్ చేయడం కావచ్చు ఫ్యామిలీస్లో? ఇప్పుడు ఈ వీడియోలు చేస్తున్నారు, కొంచెం వైరల్ అవుతున్నాయి వీడియోస్. అడిగిరా? చుట్టాలు అడిగారు. ఏమన్నారు? అవన్నీ పట్టించుకోలే. నేను చేస్తానే అన్న. మమ్మీకి అంటారు వాళ్ళు, ఏమన్నా ఇట్లా చేస్తున్నావు, మీకు మంచిగా అనిపిస్తలేదా అని. మా మమ్మ అంటది, మీకెందుకు, మా కొడుకు మేము చేస్తున్నాం, మీకెందుకు, మీది మీరు చూసుకోం, మాది మేము చూసుకుంటాం అని మా అమ్మ అంటది. ఓకే ఓకే, మీరు చూసుకోండి, మాది మేము చూసుకుంటాం. ఓకే, ఏం చూసుకున్నాం? అద్దంలా ముఖమా? కాదన్నా, ఇప్పుడు నేను రీల్స్ చేస్తున్నా, అలాగే నెగిటివ్ అయిపోయింది అది. వాళ్ళు మా పైన నెగిటివ్ ఏముంది? వాళ్ళు కుళ్ళుకుంటారు వాళ్ళు. అంటే ఫేమస్ అవుతున్నావా? ఓకే, ఎంత ఫేమస్ అయినావు? ఇంతైనా? ఓకే ఓకే. ఇప్పుడు ఫ్యామిలీలో అంటే నీకు బాగా అంటే ఈ వీడియోలు చేస్తుంటే కొంతమంది ఎట్లా ఉంటుంది అంటే మీరు ఒక మందు డబ్బా తీసి చూపించడాలు, అంటే వెనకకి డబ్బా తీసి ఇట్లా అడుక్కునేది, అన్నా నడన్నా వెళ్దాము మనకు టైం అయింది, ఇవన్నీ కొడతా ఉంటారు కదా. మీకు మేజర్గా ఇది చెయ్యాలన్న థాట్ ఎందుకు వచ్చింది? మాకు ఎట్లా అంటే ఇట్లానే అనిపించింది, వీడియోలు చేద్దాం, ఇట్లానే చేద్దాం, టైం పాస్. 1 year అయితే మేము వీడియోలు చేయబట్టి 1 year ఇప్పుడు వీడియోలు పాపులర్ అవుతున్నాయి. మన బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అయితే మొత్తం రావాలన్నా చూసుకుంటారు, ఈ మున్నా లేకున్నా మన బ్రదర్స్ ఉంటారు. ఓకే, ఆడికే రాబోయినా యాక్చువల్లీ ఎందుకంటే
మీరు కొట్టే డైలాగులు రైమింగ్ ఉంటుంది. అరే ఈ పిల్లలకి ఇంతగానం ఎక్కడి నుంచి వచ్చింది అనే ఒక డౌట్ వచ్చింది. వెనక ఏదో పెద్ద వ్యక్తి, నేను యాక్చువల్గా నేను అబ్జర్వేషన్ చేసిన, మీరు వీడియోస్ తీసేటప్పుడు కూడా మీ 3 నీడలు మాత్రమే కనిపిస్తున్నాయి, ఇంకో నీడ కనిపించట్లే, ఇంకో వ్యక్తి ఉన్నాడా వీళ్ళు, లేదంటే ట్రైప్యాడ్ అది పెట్టుకొని చేస్తున్నారా అనే డౌట్ వచ్చింది. అన్న ఉంటాడు. ఓకే, అంటే మేజర్ గా మీరు ఫస్ట్ మీకు బాగా పేరు వచ్చిన వీడియో అంటే కామెంట్స్ కావచ్చు, ట్రోలింగ్ కావచ్చు, లేదంటే అరే బాగా చేస్తున్నారని కావచ్చు, లేదంటే వ్యూవర్షిప్ కావచ్చు, ఏ వీడియోకి ఏ డైలాగ్ బాగా వచ్చింది? సిడ్డు బాయ్ మీ తమ్ముడు నేషనల్ అంతా మంచి వాడిన ఆ వీడియో ఫస్ట్. ఒక్కసారి ఆ డైలాగ్ కొట్టినాక నాకు స్టోరీ చెప్పండి. అంటే ఒక చిన్న బాబు జనగణమన వాడుతుండు నేషనల్ అట్లయితే నేనంట చింటుబాయ్ మీ తమ్ముడు బాయ్ ఎట్లా వాడుతుంది నేషనల్ అంటామని నేనంట. అది ఇట్లా వీడియో ఇట్లా చూస్తాడు, ఇట్లా అయిపోయి ఆ వీడియో వచ్చేస్తుంది మిలియన్స్ లకి వెళ్ళి. డైలాగ్ కొట్టింది ఏది బాగా వైరల్ అయింది? ఫస్ట్ అంటే అగ్గిపెట్టెలు ఉంటది పుల్ల, మీరేం చేయలేరు పుల్ల. అన్న చింతల మనిషి తింటా నాకు చేతులు లేవు కదా, అప్పుడు స్టార్ట్ చేయలేము మేము, రీసెంట్లీ స్టార్ట్ చేసినాం చేతులు లేకుండా. అయితే అన్నని చింతల బసి తింటాను అట్లా చూస్తే మంచిగా ఉండదని గ్యాప్ ఇచ్చి మళ్ళీ అన్నని మార్చేసినాం అనమాట. మళ్ళీ అన్న ఫ్యాన్స్ ఫీల్ అవుతారు కదా అని మళ్ళీ టీ షర్ట్ వేయించినాం అన్నకి. అన్న చేతులు తీసేసినాం మేమే, మ్యాజిక్ చేసేసినాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ మనం మీది ఏదైతే ఉందో ఒక నెక్స్ట్ వైరల్ అయిన వీడియో ఏదది? ఒకసారి డైలాగ్ కొట్టండి. ప్రజలకి సేవ చేయాలంటే టాటా బిర్లాను అంబానీ అవసరం లేదు. మొన్న పింఛన్ పైసలే మాకు చాలే. చింటనా చింతలు వసి చింటనా. అరే చిట్టునాయుడు బూస్ట్ అయ్యరా. వేస్తున్నా మన్నేసర్ బూస్ట్, మన్నేసర్ బూస్ట్, మన్నతో పెట్టుకున్నానుకో రేపుతో బ్లాస్ట్. ఓకే ఓకే, ఇది యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు అన్న, ఇది స్టార్ట్ చేయడానికి మేజర్గా ఎవరు థాట్ ఇది ఇలా ఈ కైండ్ ఆఫ్ ఇట్లా చేయాలనేది? రాహుల్ అన్న అని, మొత్తం వెనక రాహుల్ అన్ననే. ఓకే, జస్ట్ మీరు ఆర్టిస్టులు, అన్న డైరెక్టర్. ఓకే అన్న, అన్న ఎవరికి గెటప్ సెట్ అవుతుంది, ఎవరు ఏ డైలాగ్ కొట్టాలి, ఈ మొత్తం అన్ననే చూసుకుంటారు, అంతా అన్ననే చూసుకుంటారు. ఓకే ఓకే, మీరు ఇప్పుడు మేజర్గా దగ్గర ఎన్ని వీడియోలు చేశారు మీరు ఇప్పుడు? ఒక దగ్గరగా 150 అబౌవ్ చేస్తాం అన్న. 150. ఓకే, ఇక్కడికి వద్దాము. ఇక్కడికి వచ్చే ముందు ఫ్యామిలీకి సంబంధించి ఇప్పుడు డాడీ మేస్త్రి అన్నావు కదా, ఎప్పుడన్నా డాడీ అంటే వీడియోలు వైరల్ అవుతున్నాయి కాబట్టి అరే నీ గురించి మాట్లాడుతున్నారు, ఇట్లెందుకు చేస్తున్నావు అట్లెందుకు చేస్తున్నావు అది ఇదని మన డాడీ ఎప్పుడన్నా అడిగిండా? అడిగిన మనతో అయితే ఎప్పుడు షేర్ చేసుకోలేడన్నా. వాళ్ళ ఫ్రెండ్స్ అడిగిరని తెలుసు, మా డాడీకి వాళ్ళ ఫ్రెండ్స్ అడిగిరంట. అయితే ఒక్కసారేమో అడిగిండు, ఇట్లా చేస్తున్నావు అంట కదా రీల్స్ చేతులు లేకుండా, అట్లా వేయకు అంటే నేనే చెప్పిన ఇప్పుడు వైరల్ అవుతున్నాం డాడీ, ఇప్పుడే లేస్తున్నాము, ఏం కాదు కొన్ని రోజులు నడవని, కొన్ని రోజులు నడిచినాక వేరే కాన్సెప్ట్ తో చేస్తామని చెప్పిన. ఓకే, అంటే ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నావు కాబట్టి కాలేజ్లో కానీ నువ్వు జాయిన్ చేసేటప్పుడు కానీ కొంచెం గుర్తుపడతారు కదా, లేదంటే అరే ఆ అబ్బాయి వేరేనేమో, ఈ అబ్బాయికి చేయలు ఉన్నాయి కదా ఇట్లా ఏమన్నా అడిగిరన్న చాలా మంది, నీకేంద్ర చేయలు ఉన్నాయి వీడియోలలో చేయలేకుండా చేసినావా చాలా మంది అడిగారు. ఓకే, నేను జస్ట్ అన్న వీడియో పర్పస్ అదే అని చెప్పి ఇప్పుడు పోయి ఆడుకుంటారన్న నన్ను చింతల బస్ తింటాను కాలేజ్లలో. ఓకే, అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉందా నీకు అబ్బాయిల ఫాలోయింగ్? బాయ్సేనా? ఇట్లా తిరుగుతారు ఇట్లా చక్రం తిన్నట్టు? రాగింగ్లు ఏమైనా ఉంటాయా మీ కాలేజ్లో? ఏమున్నాయి అన్న, నిన్ను రాగింగ్ చేస్తారేమో? చేసారు ఆబ్వియస్లీ చేస్తారు అన్న. ఏమంటావు? చింతల మేడం సార్ కూడా చెప్పేసిరన్న, ఏమని నేను ఇన్స్టాల్ ఇట్లా ఫేమస్ అంటే వాళ్ళు కూడా నవ్వారు. వీడియోలు పంపించాలి టీచర్కి, ఎప్పుడన్నా మార్క్స్ తక్కువ వస్తే వీడియోస్ పంపించండి, లేదంటే బూస్ట్ పంపిరు మేడంకి. ఓకే, అంటే నీకు స్కూల్ అంటే 1.5 year ఎప్పటి నుంచి చేస్తున్నారు? 1.5 year. లాస్ట్ ఇయర్ 10th class కదా. హనుమాన్ జయంతిలో స్టార్ట్ చేస్తే ఈ రోజు దాకా లేచిరు. ఎన్ని రోజులు కూర్చొనే ఉండే? ఇప్పుడు గ్రోత్ వస్తుందన్న మా ఐడి కూడా. వద్దాం అక్కడ గ్రోత్ దగ్గరకు వద్దాం, ఎట్లా వచ్చింది ఎన్ని కష్టాలు పడ్డారని. ఇప్పుడు మీ మమ్మీ ఎప్పుడన్నా ఈ వీడియోలు చూసి మీ ఇంట్లో ఎవరు ఎక్కువ నీ వీడియోస్ చూస్తారు? మమ్మీ ఊకాడుతుందా నా వీడియోస్ పెట్టి అని. నేను ఎక్కువ ఇంట్లో ఉంటా, ఇటే వీడియోల కోసమే ఇట్లా ఉంటా, బస్సులో ఉంటా. అయితే ఊకాడుతో ఇంటికి పోయినప్పుడల్లా మా అక్క మా డాడీ ఫోన్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు పెట్టారు వీడియోలు, నాకు అడుగుతుంది మా మమ్మీ, నాకు సిగ్గు అవుతుంది నేను చూపించాలంటే.
మన యాక్టింగ్ మనకు మమ్మీకి చూపించాలంటే కొంచెం. నేను పండుకున్నప్పుడే ఇక మెల్ల ఫోన్ తీసుకొని లాక్ ఓపెన్ చేసి చూస్తాను మమ్మీ. ఓకే. ఎప్పుడన్నా ఈ వీడియోలల్లో అరే అది ఎందుకు అట్లా చేసినావు, అట్లా చెయ్యకు అది ఇదని మమ్మీ ఎప్పుడన్నా అన్నారు? మమ్మీ ఏం సపోర్ట్ ఇస్తుందా, నా ఫుల్ సపోర్ట్ మమ్మీ. ఓకే. డాడీతో నో టాకా? మాట్లాడతానా. అంటే ఏ విషయంలో ఎక్కువ మీ ఇద్దరికి కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది డాడీకి నీకు? కాలేజ్కి వెళ్తున్నావా, మంచిగా చదువుతున్నావా, లేదా అమ్మాయిలతో తిరుగుతున్నావా? చదువు గురించి అడుగుతారా. ఈ మధ్య చూస్తున్నారు కదా చిన్న చిన్న పిల్లలు ఖరాబ్ అవుతున్నారు. ఓకే. మరి దాని మీద కూడా డైలాగ్ కొట్టేది ఉండే, మీరు ఫేమస్ పర్సన్లు కాబట్టి మీ నుంచి మీ కొట్టారా ఆల్రెడీ? డైలాగ్ కొట్టిరా? ఒకరు కొట్టండి ఒకసారి. 10th క్లాస్ అమ్మాయిది. ఓకే, అది లాస్ట్ కొడదాం అయితే, టైం పడుతుంది. అయితే ఇప్పుడు మీ సిస్టర్ ఇప్పుడు కాలేజా? అవునన్నా కాలేజ్ కదా. మీ సిస్టర్ ఫ్రెండ్స్ ఎవరన్నా మీతోని మీ తమ్ముడు ఇట్లా అట్లా అని మాట్లాడడం కానీ అది జరుగుతుందా? మా అక్క అయితే ఏం చెప్పాలని ఎప్పటిదాకా ఇట్లా అడుగుతారా, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అడుగుతారంట ఆమెని. ఎందుకు మీ ఇంట్లో నీకు శత్రువులు ఉన్నారా? ఏం లేదన్నా. ఏం లేదా? మీ అక్క ఎప్పుడు డిస్కస్ చేయదా నీతో, అరే ఇది ఇట్లా కొట్టకరా ఇట్లా అని సజెషన్స్? అట్లా చెప్తుంది, ఈ వీడియో మంచిగా పోయింది అది ఇదని చెప్తుంది. ఓకే. ఇంకా మంచిగా వేయండి అది అని ఎంకరేజ్ చేస్తుంది అన్న. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లైక్ చేస్తారు, ఎవరు నీ వీడియోలు చూస్తారో నిన్ను బూస్ట్ చేయదుగా, ఎందుకు లేడు ఖరాబ్ కావాలా అనుకుంటుందేమో మరి. ఓకే. వస్తారా అక్క ఫ్రెండ్స్ ఇంటికి వస్తారా? ఏం రారన్న ఎక్కువ శాతం. అప్పుడప్పుడు రాత్రి 12 గంటలకు అట్లా. అరే అట్లా కాదన్నా, కాలేజ్ అన్నీ కలుస్తారు ఏమన్నా. ఇంటి దగ్గరికి నువ్వు లేనప్పుడు వస్తారేమో, మళ్ళీ నువ్వు చింటలు పడి చింటన్నా అనేసరికి భయపడతారేమో వాళ్ళు, ఆగమాగం అవుతారేమో. ఓకే. ఫన్నీగా అంటే ఈ మధ్యలో నీ వీడియోస్ చూసి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను కొంచెం అంటే నవ్వేయడానికి కావచ్చు, లేదంటే ట్రోల్ చేయడానికి కావచ్చు, ఎవరైనా పెళ్ళికి వెళ్ళిన దగ్గర అక్కడ ఎవరైనా కామెంట్ చేయడం జరిగిందా? చేసిరానా. ఏ డైలాగ్ మీద ఎక్కువ నిన్ను కామెంట్ చేస్తూ ఉంటారు? అంటే ఇట్లా మొన్న రీసెంట్ ఒక వీడియో చేసినాము, అంటే ఆయన మందు పోస్తాడు ఇట్లా ఇట్లా అన్నాను నేను. ఆ వీడియోతో మస్తు మంది అడిగారు. ఆయన సతాయిస్తారంటే చింటనా చింతపోసి చింటనా చేతులు ఏడికని వచ్చినాయని అడుగుతారన్న. సో చేతులు ఎట్లా వచ్చినాయి తర్వాత ఇప్పుడు తింటున్నాం మనం, అదే వాయి చేతులు వచ్చినాయి మ్యాజిక్ అని అడుగుతారు వచ్చి సీదా చూసి. ఓకే. ఓకే. ఇప్పుడు మీకు అన్న వెనుకున్నాడు కదా, అన్న మీకు ఎట్లా పరిచయం? చిన్నప్పటి ఆయన దగ్గరనే ఉంటున్నాయి. మీ ముగ్గురిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? చాలా మంది ఫస్ట్ మేము ఏం చేసినాం తెలుసా, ఒక పతంగ్ సంక్రాంతి టైంలో పతంగ్ ఎగిరేసినప్పుడు అన్నది ఒక ఫోన్ ఉండే, ఆ ఫోన్ లో ఇట్లా వీడియో తీసుకుంటున్నాం మేము. వీడియో తీసి అప్లోడ్ చేసి ఎడిటింగ్ అప్పుడు తెలియదు, అప్లోడ్ చేసేస్తుండే. అదే ఇట్లా అని OnePlus ఫోన్ ఉన్నాడు వివో. అప్పటికెళ్ళి రీల్స్ చేసుకుంటా మధ్యలో ఒక యూట్యూబ్ లో షార్ట్స్ పెట్టినాం. షార్ట్స్ పెట్టినాక మధ్యలో ఒక ఫుల్ వీడియో చెప్పినాం, లక్కీ ప్రాంక్, పిండి ప్రాంక్. అది చేసినాక మెల్లమెల్ల వచ్చినాక చింతలు బస్సి చింటన్నది స్టార్ట్ చేసినాం. అప్పుడు ఓకే. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఏంటి అసలు, ఎట్లా ఎవరు ఎంకరేజ్ చేస్తారా, లేదంటే ఉంటాయి కదా చిన్న చిన్నగా అది ఎందుకు చేస్తున్నావు ఇది ఎందుకు చేస్తున్నావు? మా ఇంట్లో చెప్తారు ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అని చెప్పి. మా ఇంట్లో అయితే ఇప్పటిదాకా నన్ను ఒక మాట అంటే చేయకండి. మా మమ్మీ ఇంకా సజెషన్స్ ఇస్తుంది, ఇట్లా చెయ్యి, ఇట్లా కాన్సెప్ట్ చేంజ్ చేయాలి, ఇట్లా చేయరు అని చెప్పి సజెషన్స్ ఇస్తుంది. మంచి సపోర్ట్ బ్యాక్ మంచి ఉంటుంది ఇంట్లో ఏమన్నా. ఓకే. అంటే నెక్స్ట్ హీరోలు ఏమైనా కాబోతుర్రా? చెప్పలేమన్నా, కావచ్చు. ఆల్రెడీ మీకు డైరెక్టర్ ఉన్నాడు, రైటర్ కాబట్టి. ఓకే. మీకు ఇప్పుడు ఇన్ని డైలాగులు ఇన్ని వీడియోలు చేశారు కదా, బాగా టేక్ తీసుకొని బాగా టైం తీసుకున్న వీడియో ఇది? ఇప్పుడు మనకి చేతులు లేకుండా చేసినాం స్టార్టింగ్, మనకి అర్థం కాకపోతున్నది ఎట్లా చేయాలి. అంతకు ముందు డబ్బుతోని ఐపీఎల్ వీడియోస్ పైగా అప్పుడు చేతులు ఉండే కానీ ఇప్పుడు చేతులు పోయినాయి. ఓకే. అప్పుడు ఐపీఎల్ దాంట్లో జర మనకు అలవాటు అయింది, కానీ చేతులు లేకుండా చేసేసరికి కొన్ని రోజులు కొన్ని అలవాటు కాలేదు. ఒక 10 టేకులు 12 టేకులు అయినా స్టార్టింగ్ వీడియోలు. ఇప్పుడు 2-3 టేకులు పడతాయి. మంచి రైవింగ్ వచ్చిన ఒకటే టేక్. ఓకే. ఈ కాన్సెప్ట్ రియల్ హీరో ఎవరో తెలుసా మీకు? పేరేంది? మైకిల్ వాళ్ళ తమ్మిన పేరు శివ, వాళ్ళ అన్న పేరు చింతల్ బస్టి చింటన్న శివ. అక్కడ కల్చర్ ఎప్పుడన్నా వాళ్ళ నుంచి మీకు ఏమైనా వార్నింగ్స్ అట్లాంటివి వచ్చినాయి? వాళ్ళు ఇట్లా తంతారు కదా, ఏ బేటే అది అంటారు కదా, లౌండే అంటారు కదా. ఓకే. మీకెప్పుడు మీ కింద కామెంట్స్ శివ గానీ వాళ్ళ మైకిల్ వాళ్ళు గానీ ఏమని ఈయనకి పెట్టిరా పేరు? వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కామెంట్స్ వచ్చినాయా మీకు? మెసేజ్ గానీ మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అది?
మీకు స్టార్ట్ చేసే ముందు భయపడరా మరి ఒక వ్యక్తిని మనం ట్రోల్ చేస్తున్నాం ఏమైనా నెగిటివ్ అవుతామేమో? ఏం భయపడలే. అంటే నేను ఏమంటానంటే ఆల్రెడీ అపోజిట్ ఒక పర్సన్ ఆయన సిగ్నల్ దగ్గర అడుక్కుంటాడు కాబట్టి ఆ వ్యక్తి క్యారెక్టర్ తీసుకొని మీరు రోస్టింగ్ చేస్తారు. దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది, ఒక మనిషిని మేము కించపరుస్తున్నాము, ఎఫెక్ట్ అవుతుందేమో అని ఎప్పుడు అనుకోలేదా? యాజ్ ఏ ఫన్ లెక్క చేస్తున్నాం. ఇప్పుడు మనల్ని చూసుకొని ఒక 10 మంది నవ్వుతారు అంటే చాలు మనకి, నవ్వుకుంటారు బాయ్ చూసి అన్నట్టు ఉంటుంది. అంటే మనం ఏం కించపరుస్తారు ఆయన మనం తిడతలేం గిట్ట గలీజ్గా. ఓకే, మనది ఎక్కువ దాంట్లో బ్యాడ్ వర్డ్ యూజ్ చేయం. అవును, బ్యాడ్ వర్డ్స్ అయితే ఏం లేవు, బాగున్నాయి. అది మంచిగా మాట్లాడతాం, రైమింగ్. ఓకే, ఇంకా ఎవరు మీకు అంటే యుఎస్ లో ఒక ఆయన ఉన్నట్టున్నాడు కదా, ఆయన వీడియోలు చూస్తారా? యాదన్న, యాదగిరిగుట్ట యాదన్న. యాదగిరిగుట్ట యాదన్న వాళ్ళది వాళ్ళ వీడియోలు చూస్తారా మీరు? చూసాము. ఇదే కాన్సెప్ట్ లో వాళ్ళు చేసిరు కదా, వాళ్ళు కూడా కామెంట్ చేసిరన్న మాకు. ఏమన్నారు? ఇట్లనే చేయండి. అవునా, సూపర్, మంచి ఆదరణ వస్తుంది. అయితే అంటే మీకు అంతకన్నా ముందు మేము అదేంటంటే క్రికెట్ సంబంధించిన చేసినాం అన్నారు కదా, అప్పుడు ఎక్కువ ఆదరణ ఉందా? ఇప్పుడు ఈ శివ అది స్పూప్ తీసుకున్నప్పటి నుంచి ఎక్కువ ఇదే అన్న ఐపీఎల్ అంటే లైట్ లైట్. అప్పుడు నేను రాలే. ఏడికి అప్పుడు నువ్వు? ఇప్పుడు అట్లనే స్కూల్ ఇట్లుంటది కదా, అట్లా వెళ్ళిపోయినా. సాయంత్రం చేస్తుండే అన్న ఇల్లు. నువ్వు సాయంత్రం స్కూల్ ఉండేటోనివి అంటే ఆయన ట్యూషన్ టైంలో మేము ట్యూషన్ టైంలో చేస్తాం. ఎన్ని గంటల దాకా ఉంటుంటే స్కూల్లో? నువ్వు స్కూల్లో నేను 4:30కి ఇంట్లోకి వస్తా. మనం బ్రేక్ఫాస్ట్ తీసుకొని వాకింగ్ పోతా. వాకింగ్ వెళ్ళి డైరెక్ట్ ట్యూషన్ పోతా. నైట్ అంతా స్కూల్లో వండుకొని మబ్బులు వచ్చి బ్రేక్ఫాస్ట్ తీసుకొని మళ్ళీ పోతావు? ఆహా, పొద్దున 8:45కి నేను స్కూల్ కి పోతా. మార్నింగ్ 8:45కి పోయి సాయంత్రం 4:30కి నేను ఇంట్లోకి వస్తా. ఇంట్లోకి వచ్చి మళ్ళీ స్కూల్లో పోయి వండుకుంటావా? బ్రేక్ఫాస్ట్ చేసి వాకింగ్ పోతా. దేనికి? ఫ్యాట్ ఉందా? అరే ఫ్యాట్ ఉందా? ఎంత? ఎన్ని కిలోలు? 65 కిలోలు. ఫ్యాట్ 65 కిలోలు ఉందా? మరి ఎన్ని కిలోలు? 100 కిలోలు? డాక్టర్ చూపించినా? వాకింగ్ చేస్తే తగ్గుతుందని ఎవరు చెప్పారు? సత్యప్రకాష్ డాక్టర్. ఎవరు? సత్యప్రకాష్ డాక్టర్. అర్థం కాలే. సత్యప్రకాష్. సత్యప్రకాష్. సత్య ప్రకాష్. ప్రకాష్. అదే ప్రకాష్. ప్రకాష్ మొత్తం చెప్పు. సత్యప్రకాష్. 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 సత్య కన్ఫ్యూజ్ అయ్యా కదా. సత్యప్రకాష్. డాక్టర్ ఏమని చెప్పిండు? ఫ్యాట్ ఉంటే నీకు మళ్ళా నాకు ఆపరేషన్ అయింది, అపెండిక్స్. దేనికి? అపెండిక్స్. ఓకే, ఎప్పుడు? ఇట్లనే ఇట్లా వాకింగ్ చేయకుండా ఉన్నాం అనుకో, ఇట్లనే ఫ్యాట్ పెరుగుతుంది, మళ్ళీ అదే అవుతుంది. మళ్ళీ నువ్వు ఇప్పుడు కొంచెమే పెయిన్ తట్టుకున్నావు, అప్పుడు ఇంకెక్కువ పెయిన్ అవుతుంది అని చెప్పిండు. అప్పటి నుంచి డాడీ తీసుకోవచ్చాను వాకింగ్. ఓకే, ఏం ఫుడ్ ఏం తింటావు? ఫుడ్ నేను మధ్యాహ్నం అయితే గిర్ని. ఏది పడితే అది పోసుడేనా? ఏమేమి తింటావు ఎక్కువ మేజర్ గా నీకు ఇష్టం? ఎక్కువ మేజర్ అంటే టైప్ ఫాస్ట్ ఫుడ్. ఇద్దరం పోయి తింటాం. మరి ఫ్యాట్ సన్నగా అవుతుందా ఫాస్ట్ ఫుడ్ తింటే? అప్పుడప్పుడు సండే తింటాం అన్న మేము. సండే ఇంట్లో చికెన్ మటన్ ఉండదా? అది నైట్ వండుతారు, బోటి కూర. బోటి కూర నైట్ ఉంటది అది. ఓకే, ఇది మధ్యాహ్నం. బోటి కూర, కారదం, తలకాయ అన్ని. ఎక్కువ ఏది తింటారు ఇంట్లో? ఎక్కువ ఏది తింటారంటే బోటి, కారదం, తలకాయ 3 తింటారు. ఇంట్లో ఎవరు ఎక్కువ తింటారు? నేనే తింటా. పిండిగిర్రా? ఇటు పోసుడు అటు పోవుడేనా? అంతే. ఓకే, మీ ఇంట్లో ఫన్నీ గాయ్ ఎవరు? ఫన్నీ బాయ్ అంటే నేను, చెల్లె. అంటే ఇప్పుడు నువ్వు ఇట్లా ఉన్నావు కదా, అంటే ఎవరి పోలిక? ఇట్లా డాడీ ఇట్లా నేనా? డాడీ బాబాయ్. బాబాయ్. ఓకే, మీ చిన్నాన్న? చిన్నాన్న. అదే అంటున్నా, కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు నువ్వు. కన్ఫ్యూజన్ అనే డైలాగులు ఎంత క్లారిటీ కొడుతున్నావు అంటే నువ్వు క్లారిటీ ఉంటే ఆగం చేస్తావు హైదరాబాద్ మొత్తం. ఓకే, ఫ్యాట్ బాగా పెరిగింది. ఏడేడ పెరిగిందంట? ఈ పొక్క. ఏ పొక్క? ఈడ. పొక్కే ఉండదు అక్కడ? డొక్కనా? ఓకే, ఇప్పుడు ఏముందా డొక్కలా? ఆ డొక్క ఇప్పుడు ఏముంది తెలుసా? చికెన్ కూర ఉంది. చికెన్ తిన్నావు ఈ రోజు కూడా? మండే కూడా? మండే. సాటర్డే తప్ప నేను అన్నీ తింటా. సాటర్డే తప్ప డైలీ తినా. అంటే కొన్ని రోజులు తటుక తింటా, తోటకూర, కొన్ని రోజులు గుడ్డు కూర తింటా, కొన్ని రోజులు చికెన్, బోటి, కారం, తలకాయ. అంటే నాకు ఇప్పుడు క్లారిటీ. సాటర్డే ఏం తింటావు? సాటర్డే నేను పాలకూర తింటా. ఓకే,
సండే ఏం తింటావు? తలకాయ కూర. మార్నింగ్ మార్నింగ్ నూడిల్స్. ఆఫ్టర్నూన్ నూడిల్స్. ఆహా, ఆఫ్టర్నూన్ రాత్రి కూరతో తింటా. రాత్రి లేటుగా వస్తాను, రీల్స్ చేస్తా, లేటుగా వచ్చి తింటా. తిని ఏం చేసి బయట క్రికెట్ ఆడతాం. క్రికెట్ ఆడి వండుకుంటా. మండే రోజు లేచి స్కూల్కి వెళ్ళిపోతా. ఇద్దరు కలిసి ఎప్పుడు పోతారు ఈ గ్యాప్ లో? సండే రోజు నూడిల్స్ తినా నేను. నువ్వే కదా తింటాను. ఫ్రైడ్ రైస్ తింటా. ఫ్రైడ్ రైస్ తింటావు ఎన్ని గంటలకి? ఎన్ని గంటలకంటే ఇప్పుడు కొంచెం 5-6 మధ్యలో పోతాం. 5-6 మధ్యలో తినేసి మళ్ళీ 8-9 మధ్యలో మళ్ళీ బోటి కూర. బోటి కూర, తలకాయ కూర. తలకాయ కూర. తలకాయ కూరలు నీకు ఏమి ఇష్టం ఎక్కువ? కనుగుడ్డు. కనుగుడ్లు ఎక్కువ. కనుగుడ్డు అవి తిన్నావా? గుత్తి ఏంటి ఉంటాయి కదా. మేకపోతు తలకాయ ఎక్కువ ఇష్టమా నీకు, గొర్రెపోతు తలకాయ ఎక్కువ ఇష్టమా? మేకనా? గొర్రె తిన్నా నేను ఎప్పుడు తినలే. ఓకే, ఓసారి మేకపోతుంది తిన్నా ఎప్పుడన్నా? మేకని తిన్నా. మొత్తం ఒక్కనే తిన్నా. మేకని చిన్న మేక దిష్టి తగులుతుంది. అవ్వను. గుత్తులు ఉన్నాయా దానికి? మేకనా మేకపోతా? మేకపోతు గుత్తులు ఉన్నాయి. తిన్నావా? నీకేమి ఇష్టం గుత్తులే? అవి కాదు అని మేకల ఏమి ఇష్టం తెలుసా? పేగులు ఇష్టం, బొంతలు ఇష్టం, చికెన్ పీసులు ఇష్టం. చికెన్ పీసులు మస్తు ఉంటాయి అవి. ఓకే, ఎట్లా పచ్చి తిండేస్తావు? అట్లనే పచ్చిగా కూర వండుకుంటావు. మా అమ్మ వండుతుంది. ఓకే, మీ ఇంట్లో నువ్వే ఎక్కువ తింటావు? అన్న కూర, బోటి కూర మొత్తం తినా నేను. అంటే కొంచెం హాఫ్ తింటా, హాఫ్ వాళ్ళు తింటారు. మొత్తం నువ్వు తింటావు ఒక్కనివి? హాఫ్ లో హాఫ్ తింటా. హాఫ్ లో హాఫ్ నువ్వు తింటావు. అంటే ఇంట్లో నలుగురా? ఎంతమంది మీరు? మేము మొత్తం 7 మెంబర్స్. మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? అన్నదమ్ముళ్ళు అయితే నేను, అన్న, చెల్లె 3 మెంబర్స్. మళ్ళా తాత, బాబాయ్. మ్యారేజ్ అయిందా? ఉమ్మడి కుటుంబం, ఒకతనే ఉంటారు. ఓకే, ఒక పిన్న అయితే కార్మన్ అట్లుంటది. ఒక పిన్ని. ఎంతమంది పిన్నిలు మీ బాబాయ్కి? 3 పిన్నిలు. 3 పిన్నిలు నాకు. 3. మరి ఒక్క బాబు, మరి అట్లా చెప్పు, మరి తేడా కొడుతుంది. 3 బాబాయ్లు, 3 పిన్నిలు, మొత్తం ఉమ్మడి కుటుంబమేనా? ఒకదానే ఉంటారు అందరు? ఓకే, ఇప్పుడు ఏం తినొచ్చినా వచ్చేటప్పుడు? నేను వచ్చేటప్పుడు 1 kg చికెన్ తినేసి వచ్చిన. 1 kg చికెన్ ఎందుకు? ఫ్యాట్ కనిపించాలనా? ఫ్యాట్ కాదు, నాకు ఆకలి తిన్నా. 1 kg ఒక్కనే తిన్నా? ఓకే, మర్చిపోయాను. సాటర్డే రోజు పాలకూర పాలకూర, సొయ్యకూర, తోటకూర. ఓన్లీ సాటర్డే ఓన్లీ ఈ 3. ఓకే, సండే మార్నింగ్ అవి డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగుతా. అవి తాగినాక దోశ తింటా. ఇంట్లో మమ్మీ వేస్తుంది, దోశ తింటా. ఆఫ్టర్నూన్ రాత్రి కూరతో తింటా. ఏదన్నా ఏదో ఒకటి పాసిపోయింది, మాడిపోయింది. అరే పాసిపోయిన ఎవరైనా తింటారా అన్న? అవి తినాలి అవి. రాత్రి అన్నము, రాత్రి కూర వేసుకొని తింటావు? రాత్రి నాన్ వెజ్ తింటా. మళ్ళా నైట్ బొంతలు, పేగులు. ఓకే, పేగులు అంటే పైపులు. అవి తింటా. అవేగా గ్లూకోజ్ పైపులే కదా? గ్లూకోజ్ పైపులే కదా? గ్లూకోజ్ పైపులు, మేక పైపులు. ఓకే, మండే ఒకవేళ డాడీ వేస్తే తింటా. డాడీ లేకపోతే అవి మమ్మీ వెజిటేబుల్స్ వండుతుంది. వెజిటేబుల్స్ ఏవి తింటావు మండే? వెజిటేబుల్స్ అంటే ఏదో ఒకటి వండుతుందా నా మమ్మీ. క్లారిటీ లేదు. ఓన్లీ సాటర్డే, సండే మాత్రం పాలకూర, మెంతన్ కూర, గోంగూర, ఇంకో కూరలు ఇవి ఉంటాయి. సండే ఒక క్లారిటీ ఉంది, మండే క్లారిటీ లేదు. ఏది వండితే అది తినాలి. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. ఫ్రైడే రోజు గట్టి ఇచ్చుకుంటా. సాటర్డే రోజు జర్ర వదిలిపెడతా గ్యాప్. సండే రోజు మళ్ళీ ఎంత గ్యాప్ ఇస్తావు? ఇంత సాటర్డే డే మొత్తం ఏం తినవా? 24 hours ఏం తినవా? సాటర్డే తింటాన్నావు కదా పప్పు, పాలకూర, ఏదో పాలకూర తింటాను. నాన్ వెజ్ తినా అన్న నేను. నాన్ వెజ్ తినవా? ఓహో, పొట్టలకు నాన్ వెజ్ పోదు అంతే. ఆ రోజు పొట్ట అయితే నింపుతావు. ఓకే, అన్నం తింటావు. ఓకే, మరి ఈ గ్యాప్ లా ఫ్యాట్ ఎక్కడ కరగాలి చెప్పు? గ్యాప్ ఎక్కడన్నా వచ్చిందా? ఫ్యాట్ కరిగే గ్యాప్? వాకింగ్ పోతా కదన్నా, కరిగిపోతుంది. ఓహో, అన్న వాకింగ్ పోతాడు. వాకింగ్ లో ఇట్లా కరిగిపోతుంటారు అనమాట. మనకు టీవీలలో చూపిస్తారు కదా, ఇట్లా మీరు పొద్దున్నే ఉడుకు నీళ్ళల్లో లవంగాలు వేసుకొని తాగండి మీ ఫ్యాట్ కరుగుతుంది. జీలకర్ర రావాలా? ఆయన జీలకర్ర ఆవాలు వేసుకుంటాడంట, మనకు తెలియదు అది. నేను వేసుకోను, యూట్యూబ్ లో చూసిన.
యూట్యూబ్లో చూసినావా? జీలకర్ర ఆవాలు చూసిండు అయినా. మనం ఏం చూస్తాం, అవేవో టాబ్లెట్స్ వస్తున్నాయి ఈ మధ్య. అది డైటు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి మెయింటైన్ చేస్తాం. గ్రీన్ టీ తాగుతా. గ్రీన్ టీ తాగుతావు? దేనికి అది గ్రీన్ టీ దేనికి తాగుతావు? గ్రీన్ టీ ఫ్యాట్ దక్కుతుంది. ఏం తగ్గుతుంది? ఫ్యాట్ ఏ ఏరియాలా? ఏ ఏరియాలో అయినా వస్తుంది. ఏ ఏరియాలో తగ్గుతుందా? నీకు ఇష్టం లేని ఏరియా ఏది చెప్పు నీ పార్ట్స్లో? నాకు గుర్తులేదా? నీ కాళ్ళు, నీ పొట్ట, నీ చెంపలు, నీ చెవులు, నీకు ఇష్టమైన పార్ట్స్ ఏది? నాకా? నీకే మరి. నాకా? ఇవి ఎందుకు ఎవరు పడితే వాళ్ళు గుంజుతారా ఎందుకు స్కూల్లో? టీచర్లు గుర్తారు. గుద్దుతారా గుంజుతారా? అందరు టీచర్లు ఇట్లా ఆడతారు. మండుతుందా అప్పుడు? ఏమంటావు? గిచ్చకూరు టీచర్ అంట. చల్ టీచర్. ఏ స్కూల్ నీది? ఎస్వి విజ్ఞానవర్ధని హై స్కూల్. ఓకే. డైలీ ప్రాక్టీస్ చేస్తావా దానికి? స్కూల్ పేరు ఎవరైనా అడగా టక్మని చెప్పాలి, లేదంటే మళ్ళీ చేతి కచరా అయిపోతుంది ఇట్లా ఏమన్నా? కాదా? ఓకే. అంటే నాకు ఇక్కడ ఒక క్లారిటీ లేదు. ఒక నిమిషం, మీకు అర్థమైందో కాలేదో చూసే జనాలకి. అన్న ఫ్యాట్ కడగడానికి వాకింగ్ వెళ్తుంటాడు, డైట్లో ఉన్నాడు, కాకపోతే ఎప్పుడు పొట్ట ఖాళీగా ఉండదు. అంటే మార్నింగ్ నువ్వు వాకింగ్కి వెళ్తేప్పుడు కూడా చిప్స్ అట్లాంటివి ఏమన్నా? అవి తినద్దు. ఏం తింటావు మరి అప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటది. పాలలో కలుపుకొని పోతా, తీసుకొని బాటిల్ తీసుకొని పోతా. అప్పుడు కూడా గ్యాప్ లేదు మనకి పొట్టకి, లోపల ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. తాగాలి, అదే అంటున్నా. యాక్చువల్లీ ఈ ఏజ్ లో 100% నువ్వు తాగాలి. ఎందుకంటే ఈ డైట్లని ఇదని సీరియస్ చెప్తున్నాను, జోక్ కాదు. నువ్వు అన్నది కరెక్టే. ఫుడ్ అనేది తీసుకుంటే నేను పెద్ద హెవీ ఏం లేవు. నువ్వు నీ ఫేస్ కి ఆ బాడీ లేకపోతే గలీజ్ కనపడతావు. ఓకే. మీ టీంలో బాగా ఫన్నీ ఈయనదేనా? ఎవరు ఫన్నీ ఎక్కువ? ఓకే, ఇద్దరా? ఓకే. అంటే ఇప్పుడు సినిమాలు ఏమేమి ఇష్టం బాగా నీకు? సినిమాలా నాన్నకు ప్రేమతో ఇష్టం. ఇంట్లో ఎవరెవరు ఎక్కువ ఇష్టం నీకు? నాన్న ఎక్కువ ఇష్టమా, మమ్మీ ఎక్కువ ఇష్టమా? డాడీ చెల్లె. ఎందుకు? డాడీ చికెన్ తెస్తాడనా? అది ఇష్టం. అది డాడీ కోసం ఒక పాట పాడాలంటే ఏ పాట పాడుతావు? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు అన్న అంటున్నావా? అదేనా నీ ఇన్నర్ ఫీలింగ్? డైలాగ్ కొట్టు. నాకే అర్థం కాదు, జనాలకి అర్థం. మళ్ళీ కొట్టు. మా డాడీ ఈజ్ మై పవర్. ఒక నిమిషం ఆగండి, మీరు తొందర పడకండి. ఎన్ని అవర్ ఫర్ ఎవర్ మా డాడీ ఈజ్ మై పవర్. మీ పవర్. ఓకే, ముందు అర్థం కాలే. మళ్ళీ చెప్పు ఒకసారి. ఎన్ని అవర్ ఫర్ ఎవర్. ఎనీ అవర్. ఓకే, సారీ. అవర్ ఫర్ ఎవర్ మా డాడీ ఈజ్ మై పవర్. మై డాడీ ఈజ్ మై పవర్. పవర్ కాదన్న, పవర్. పవర్ ఫ్లవర్ కాదు, పవల్. అరే అన్న, పవర్ కాదన్న. ఓకే ఓకే బ్రదర్, ఇప్పుడు నీకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వరకు వచ్చినావు కదా, నీ స్కూల్ లైఫ్ నుంచి ఇప్పుడు అంటే ఈ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ కావచ్చు, బేసిక్ గా ఏంటి నీ ఇంట్రెస్ట్ ఏంటి అసలు? ఏమైదామని ఈ వీడియోలన్నీ? అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నావు, ఏదో ఫేమస్ అయిన తర్వాత ఏదో ఒకటి అవకాశాలు వస్తుండొచ్చు మేబీ. నీ ఇంటెన్షన్ ఏంటి? ఏమవుదాం అనుకుంటున్నావు? ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరా? ఇన్స్టా టిక్ టాక్ తీసేస్తే యూట్యూబ్ అది పోదాది. ఇన్స్టా ఎందుకు పోదాది? ఎందుకు లాక్ చేసినావు? ఏంది నువ్వు? అదేంది చేతబడి చేసినావా? ఓం భీమ్ చోటా భీమ్ చేసేసిన, అది పోదాది. ఓకే, ఓం భీమ్ చోటా భీమ్. ఓకే. ఎట్లా ఏంటి అసలు ఏంటి నీ కెరియర్ మీద ఫోకస్ ఏంటి? పోలీస్ అన్న. పోలీసా? ఓకే. అంటే ఇప్పుడు మీకు నాకు తెలిసి మేబీ నెగిటివ్ వస్తుండొచ్చు, అరే స్కూల్ పోకుంటే ఇంద్రా బచ్చగాళ్ళు ఇట్లాంటి కైండ్ ఆఫ్ వస్తుండొచ్చు. ఎట్లా అంటే మీరు స్టడీ ఫోకస్ చేస్తారా అసలు? ఎట్లా మీ వీడియోలు తీసే విధానం ఏంటి అసలు? తీసామన్నా, అంటే ఇప్పుడు వీక్ మొత్తం కాలేజ్ అది అని ఉంటది, హోంవర్క్స్ అవి ఉంటాయి. సాటర్డే నైట్ వీడియోస్ చేస్తాం. సాటర్డే 7 o'clock నుంచి 10-11 కూడా అవుతుంది. మిగతా మీకు కాలేజీ స్కూల్ ఉన్న టైంలో డిస్టర్బెన్స్ చేసుకోరు? మన ట్రెండింగ్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే అప్పటికప్పుడు చేసేస్తాం. ఓకే. అంటే మీకు కామెంట్స్ వస్తున్నాయి కదా, అరే చదువుకోకుంటే ఏంద్రా ఇదంతా అది ఇదని అంటే వాళ్ళు చెప్పేటోళ్ళు చెప్తానే ఉంటారు. మనం అది చెవులో పెట్టుకున్నారు, ఎందుకు ఇట్లా అన్నాడు అని అనుకుంటాం. అన్న ఫ్లాట్ కరగదు మళ్ళీ అదంతా పెట్టుకుంటే. ఓకే. నెగిటివ్ అంటే ఇప్పటి వరకు మీరు చేసిన వీడియోలలో మీకు మేజర్ గా నెగిటివ్ కామెంట్ వచ్చి బాధపడ్డ సందర్భం ఇది? మేమేం బాధపడలేదు. నేను ఎక్కువ కామెంట్ చూడమన్నా, మేము అసలు కామెంట్ వర్క్ చేసుకోము కూడా. ఓకే, కామెంట్స్ అసలు చూడరు.
అంటే ఏదన్నా చూసి ఉండి మేబీ వేరే వాళ్ళు చూసి మీకు చెప్పిన అది కామెంట్ ఏదన్నా నెగిటివ్ చెప్పినా నా ఇట్లా కామెంట్లలో ఇట్లా వేసుకుంటారు అంటే లైట్ వాళ్ళు ఏమో ఎట్లా ఎట్లా ఏ విధంగా ఇప్పుడు కామెంట్లలో స్కూల్ కి పోరా చదువుకోరా ఏం వీడియోలు ఇవి అవి ఇవన్నీ కామెంట్లలో వేసుకోరని చెప్పి చెప్తారు ఇట్లా అంటారు ఆ కామెంట్లు మీరు రిప్లై ఇస్తలేరని మనకి ఏమవసరం వాళ్ళతో రిప్లై ఇవ్వడానికి మనకు అవసరమే లేదు వాళ్ళు ఏమన్నా పెట్టుకుని ఏమని చేస్తాం అసలు మేము కామెంట్లే చదవం ఎక్కువ శాతం చెప్పాలని వీడియో వ్యూస్ లైక్స్ షేర్స్ చూసుకుంటాం అంతే. ఓకే యాక్చువల్లీ వీళ్ళు స్కూల్ పోకుండా కాదు, వీళ్ళు ఒక ప్లానింగ్ ప్రకారంగా ఉన్నారు. చాలా మందికి తెలియదు అనుకుంటా ఇలా రీల్స్ చూసే వాళ్ళకి. వీళ్ళు సాటర్డే ఎట్లకే, ఎందుకంటే ఆయన కాలేజీ ఈయన స్కూల్, ఈయన ఫ్యాట్ క్యాండిడేట్. మార్నింగ్ లేవగానే వాకింగ్ పోతాడు. రన్నింగ్ చేస్తావా నార్మల్ రన్నింగ్? ఎంత స్పీడ్లో ఉంటావు రన్నింగ్లో? రన్నింగ్ అంతే, స్పీడ్ అంతా ఏం లేదు, జస్ట్ రన్నింగ్ చేస్తావు అంతే. ఓకే ఓకే. అయితే ఇప్పుడు వీళ్ళు చేసే వీడియోస్ ఏవైతున్నాయో వీళ్ళు మంచి స్టడీలో ఎంతెంత, నీకు ఎంత మార్క్స్ వచ్చినాయి 10th లో? 600కి 457 వచ్చినాయి అన్న. 457, సూపర్. నీకు 390 వచ్చింది. 390. ఓకే. ఇప్పుడు ఎట్లా లాస్ట్ బెంచా మీరు ఎట్లా కాలేజ్లో? నేనైతే బ్యాక్ బెంచర్. బ్యాక్ బెంచర్. ఓకే. లాస్ట్ సెకండ్ బెంచ్ అన్న, పర్మనెంట్ సీట్ అదైతే. అంతే. రాజు గారు నీ పేరు? బెంచ్ పైన రాసి ఉంటుంది. ఓకే. రాసేసాం మనదే బెంచ్. కాలేజ్లో నువ్వు ఇట్లా వెళ్ళగానే ఖర్చు తీసి ఎవరన్నా ఇట్లా అన్న ఇట్లా క్లీన్ చేసి కూర్చో అన్న ఇట్లా అంటారా? ఇట్లాంటి ఫ్యాన్స్ అన్నారన్న నాకు. ఇప్పుడు ఆడుకుంటారన్నా మస్తు, లంచ్ బెల్ అని బ్రేక్ లా చాలా మంది ఆడుకుంటారు. ఓకే. అంటే మీ స్టడీ విషయంలో కూడా మీకు 10th వరకు వచ్చే వరకు మీకు ఎక్కువ కొంచెం అరే ఎందుకురా ఇది అన్న ఫీలింగ్స్ ఎప్పుడన్నా వచ్చిందా? స్టడీ ఎందుకు అట్లా ఏం లేదు, దేని దానికి స్టడీ మాత్రం వదిలిపెట్టరు. సూపర్ సూపర్. మీ ముగ్గురు ఎప్పుడన్నా గొడవ పడ్డారా? ఏం లేనా, ఏదేమైనా ముగ్గురు ఒకటే మాట. గొడవ పడదాం ఎంతసేపు అని మాట్లాడుకుంటున్నాం. ఏ విషయంలో ఎక్కువ గొడవ వస్తుంది మీ ఇద్దరికి? ఇప్పుడైతే గొడవ పడలే అని, అసలు తిట్టుకున్నాడు ఉంటది అంతే. అంటే మజాక్ లా. ఓకే. ఈ గ్యాప్ లో ఒక డైలాగ్ బాగా షేర్ అయిన డైలాగ్, మీ వీడియో ఏదైతే బాగా షేర్ అయిందో ఆ డైలాగ్ ఏది? అది స్కూల్ అంటారు తెలుగులో బాడి, ఎవరో చేసిరానా మా ఎస్ఆర్హెచ్ పైన చేతబడి. ఇది బాగా పోయిందా? ఇవి 1 million పోయిందా? ఓకే. ఇంకేదైనా డైలాగ్ మీరు అనుకోని అరే ఇది బాగుంది డైలాగు అంటే మీకు అన్న వెనుక శరత్ అన్ననా, రాహుల్ అన్నను మీరు బాగా సతాంచిన సందర్భం ఏదన్నా వీడియోకు ఉందా? అప్పుడు షూట్ చేయకుండా మూడు బాగాలేదన్నా లేదంటే తర్వాత చేద్దామని వెళ్ళిపోయి తర్వాత చేసిన సందర్భం? మనకి మూడు బాగుంటది అవన్నీ ఏముంది, వీడియోకి వచ్చినామంటే వీడియో చేయాలా బరాబర్ అంతే. మరి చెప్పేది వచ్చేదే 3 తోటి అన్న వీడియోలు చేసేది. 1 వీక్ అవుతాం వీడియోల కోసం మేము. ఎప్పుడు కొట్టాలా డైలాగ్ కొట్టాలా మొత్తం కొత్త ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలా ఇట్లా చేయాలా అని. ఓకే. మీ వీడియోస్ కి ఎవరన్నా అంటే నాన్ సింక్ ఉంటున్నాయి అని ఎవరన్నా ఏదైనా డిస్కస్ చేయడం జరిగిందా ఇంతకుముందు? ఎవరన్నా కామెంట్లలో కావచ్చు సో కాల్డ్? ఏం లేదు, నాకు తెలిసి మొత్తం అన్ననే చూసుకుంటాడు. మీరు కామెంట్లు కూడా పెద్దగా ఏం అయిపోయిందా వెళ్ళిపోయినామా అంతే. ఓకే. ఇప్పుడు మరి అన్న మిమ్మల్ని రాహుల్ అన్న కదా అంతగానం వెనకేసుకొని వస్తున్నాడు కదా, రేపు పొద్దున ఫేమస్ అయినాక ఉంచుతారా రాహుల్ అని ఎవరన్నా అంటారు? అట్లా మర్చిపోతామా? ఓకే. రాహుల్ అన్న గురించి ఆయన క్యారెక్టర్లో కావచ్చు, అంటే చెడు అని కాదు, ఆయనలో నచ్చేది ఏంటి, మీకు నచ్చంది ఏంటి రాహుల్ అనేది? ఆయన నచ్చేది ఏంటంటే ఒక వీడియో ఇప్పుడు మనం చూస్తలేదు రైమింగ్ ఒక 5-6 టేక్లు అయిపోయినాయి, మొత్తుకోడు నిదానమే ప్రధానం, ఎంతసేపు అయినా పర్వాలేదు చేసాం కానీ వీడియో అయితే చేసాం. వీడియో అయిపోయింది నాటి ఏమన్నాడు, వీడియో అయిపోయింది మంచిగా ఎవరు వీడియో అయితే లేదు అది ఏముండదు, మెల్లగానే పర్లేదు. ఇట్లా చెప్పు ఇట్లా కాదు ఇట్లా చెప్పు అని. ఓకే. నచ్చంది ఏంటి? నచ్చదంటే ఏముండదు, ఏదో ఒకటి ఉంటది. అంటే రాహుల్ అన్న చూసినప్పుడు అరే అన్నలో ఈ క్వాలిటీ లేకుంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఏం లేదన్నా? ఆయన ఉన్నాడనా? అట్లేం లేదన్నా. లేదు, జెన్యున్ గా చెప్పండి. చెప్తాం మేము అదే మాట చెప్తాం. ఆయన అట్లా అసలు ఇది కాదు అన్నట్టు ఏముండదు, అంతా కరెక్ట్. ఓకే. మీ ఫ్యామిలీస్ అందరికి రాహుల్ అన్న తెలుసా? ఓకే, అందరికి తెలుసు, సుపరిచితుడే. ఓకే. రానికేట పర్మిషన్ రావాలని అడిగింది మా ఇంట్లో. ఓకే.
భయం కాలేదా మరి సంతోష్ అన్నతో ఇంటర్వ్యూ అంటే జర్రా? భయపడేటోళ్ళం అయినా వీడియో చేయకపోతున్నా. సూపర్ సూపర్ సూపర్. ఓకే, రాహుల్ అన్నలో అందరికంటే ఎక్కువ ఎవరికి ఇష్టం మీ ముగ్గురు ఇట్లా? రాహుల్ అన్న అర్థం కాలేనా మళ్ళీ చెప్పు. అర్థం కావద్దనే చెప్పిన మాట, అర్థమైతే ఇప్పుడు చెప్తా. మీ ముగ్గురు ఇట్లలో రాహుల్ అన్నకి ఇష్టమైన వ్యక్తి ఎవరు? ముగ్గురం అది చేస్తారు వాళ్ళు, ముగ్గురు బరాబర్. ముగ్గురిని చూసుకుంటాడు. ఓకే, మీకు ఇప్పుడు అంటే ఇక ముందు అంటే ముందుకు వెళ్ళేటప్పుడు ఫన్నీగా మీ డైలాగ్ మీరే ప్రిపేర్ అయిపోయి నార్మల్గా వచ్చి వీడియో కొట్టేసారే ఇది మస్తు మీరు నవ్వుకున్న వీడియో ఏదైనా ఉందా? మేమేం చేసుకున్నా నవ్వుకున్న వీడియో అంటే నాకు మొన్న ఇట్లా 90 అయిపోయాక ఇట్లా అంటాడు. ఏ డైలాగ్ ఉంటుంది ఒకసారి? నా పేరేరా చింటూ, మన్న జోలికి వచ్చినావు అనుకో నీకు వేసేస్తాం మొత్తం హంటూ. తెలుసు కదా చింటన్నా, చింతలు వసి చింటన్నా. అరే అగ్గు పానమంతా గరం గరం ఉంది, మనం సెట్ చేసినావా? నువ్వు అంటవనేది చేసిన అన్న. మా దోస్తు అని పేరు బంటి, మా దోస్తు అని పేరు బంటి, మన డైలీ 90. సూపర్ సూపర్ సూపర్. ఓకే ఓకే, ఈ డైలాగులు కొట్టేటప్పుడు అంటే మొత్తం రాహుల్ అనే రాస్తాడా ప్రతి ఒక్కటి? మనం గిట్ట కొంచెం లైట్ కాలేదు. మీరు రాసినవి ఏమున్నాయి అందులో? మీరు రాసింది ఏది? మేము రాసినామంటే అంత పర్టికులర్ ఉండదు, గుర్తులేవన్నా అంత. ఆల్మోస్ట్ అయితే మొత్తం అంటే మీరు రీల్స్ చేసేంత మందం మాత్రమే దీని మీద ఫోకస్ చేస్తారు, తను మర్చిపోయి స్టడీలోకి వెళ్ళిపోతారు. ఓకే, అందుకే ఫ్యామిలీ నుంచి కూడా డిస్టర్బెన్సెస్ అవి ఏం లేవు. ఓకే, మీ ఫ్యామిలీలో ఎవరు ఏమనరా ఈ ఫుల్ అయిపోయి చేయిపో? ఓకే ఓకే, అంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఇది మీరు తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు ఐ థింక్ 16 ఉంటే మీ ఏజ్ 17? 17 రన్నింగ్. ఇది అసలు యాక్చువల్ ఈ టాపిక్ మీతో మాట్లాడొద్దు, కాకపోతే మిమ్మల్ని జనాలు చూస్తారు కాబట్టి. ఇప్పుడున్న జనరేషన్ అంటే కొంచెం ఖరాబ్ అవుతా ఉన్నది, అంటే తిరగడాలు కావచ్చు, లేదంటే అమ్మాయిలతోని చిన్న వయసులోనే ఖరాబ్ చేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? రప్ప 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 నరకాలనిపిస్తుంది. ఎవరిని, అమ్మాయినా అబ్బాయినా? అబ్బాయిని. అమ్మాయిని ఏమనబుద్ది కాదు. ఓకే, నువ్వు అమ్మాయిలకు ఫ్యానా అబ్బాయిలకా? ఇద్దరికి ఫ్యానా? ఓకే, నువ్వు పెళ్లి చేసుకుంటావా? అది ఇప్పుడు ఎందుకన్నా అవన్నీ ఏమో అప్పటికి అవసరం పడుతుందేమో. ఓకే, మీరిద్దరు క్యాజువల్గా మీ ముగ్గురు ఉంటారు కదా, మీరు ముగ్గురు ఉన్నప్పుడు మాట్లాడుకునే అంటే ఏ టాపిక్ ఎక్కువ మాట్లాడుకుంటారు? టాపిక్ అంటే వీడియోస్ గురించి, ఇట్లా మజాక్ ఆడతాం, ఏంది సతాంసం, చింతనా. నాది మొనాలిసా వీడియో ఉంటది, దాన్ని మస్తు సతాంసారు, మొనాలిసా. ఈయనని నేను మొన్న సతాంసాను, ఈయన క్యాజువల్ గానే సతాంసాను. ఫ్యాట్ ఎక్కువ ఉందంటారేమో. మేకప్ ఉంటుంది లోపల మేకప్లో మొత్తం తినేసినావు. జాగ్రత్త, పెరగక ముందుకే మళ్ళీ బయట తీసి మళ్ళీ వండుకొని తిను. ఓకే, నీకేమి ఇష్టం బాగా స్టడీలా? ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టం? ఇంటర్లో ఇంకా అర్థం అవుతలే అన్న స్టడీస్. 10th లో అంటే సైన్స్ అన్న. సైన్స్, ఫిజిక్స్. ఓకే, ఎప్పుడన్నా అనిపించిందా అరే మొత్తం డైలాగులు కొట్టుకుంటుంటే అయిపోయి స్టడీ ఇదంతా ఎందుకు? అట్లేం లేదా అన్న. ఏం లేదా? ఏమన్నా మళ్ళీ ఇంటర్వ్యూలో ఏదన్నా మాడితే ఇంటికాడ వేసుకుంటారు? అట్లేం లేదా అన్న. ఏం లేదా? ఇప్పటి వరకు ఎన్నిసార్లు కొట్టిండు మీ ఫాదర్ నేను? ఇప్పుడు ఏం కొడతలేడు అన్న. లాస్ట్ అంటే ఇక 9th class లో పడ్డాయి ఎక్కువ. ఏ విషయంలో ఎక్కువ? తన్నులు? రిజల్ట్స్ గురించా వేరే ఏదన్నా? రిజల్ట్సే. ఇంటికి వచ్చి బ్యాగ్ ఆడ పడేస్తుండే, యూనిఫామ్ ఈడ పడితే ఆడ పెట్టేస్తుండే, తిరగనికి వెళ్ళిపోతుండే ఫ్రెండ్స్ ఏమడి సైకిల్ వేసుకొని. ఓకే, బెల్ట్. ఎప్పుడన్నా డాడీ కొడుతుంటే పోయి కాళ్ళ మీద పడ్డ సందర్భం ఉందా? బాత్రూమ్ లో పోయి డోర్ పెట్టేసుకుంటున్నా అన్న. ఓకే, ఎప్పుడన్నా ఇది మొత్తం ట్రిమ్ చేద్దాము, నిజం చెప్పు, ఎప్పుడన్నా డాడీ జేబులకి డబ్బులు తీసినావా? ఏ లేనా? జోక్ చెప్పు. నిజంగానా? మేజర్గా రిజల్ట్స్ వల్ల అంటే సంవత్సరానికి ఒకసారి కొడుతుండే మీ ఫాదర్? ఎప్పుడు పడితే అప్పుడు కొడుతుండే. తులో పనులు చేసినప్పుడు అలా కొడుతుండే. ఏ పనులు ఎక్కువ చేస్తావు నువ్వు? ఎక్కువ చీటికే ఏముంటది నీది? పనులు పోతున్నాయి అన్న. నీళ్ళు అట్ట పొద్దున పని చేయకుండా అటు ఇటు బయటకు పోతుండే. ఏదో ఒకటి చెప్పేసి అనుకుంటుండే, నెత్తిన వస్తుంది, అందు వస్తుంది, ఇది వస్తుంది. ఓకే, నీలో ఉన్న నీ గొప్ప క్వాలిటీ ఏంటి? అబద్ధాలు ఆడా, నిజాలు మాట్లాడా?
రెండు ఉన్నాయా? దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తావు, అబద్ధాలకా నిజాలకా? ఇక రెండిటికన్నా. అవునా? నీకు ఇష్టమైంది ఏది, అబద్ధమా నిజమా? నిజం. నిజమా, కానీ అబద్ధాలు ఆడతావు. అరే ఓకే, నీకు అనుకోకుండా ఒక మిస్టేక్ జరిగి ఇంట్లోకి వచ్చిన తర్వాత తన్నులు తిన్న సందర్భం ఏముంది? అనుకోకుండా దీనివల్ల మనకేం కాదులే అనుకుంటే కట్టే ఇంటికి వచ్చేసరికి బెల్ట్తో తన్నులు తిన్న సందర్భం ఎప్పుడు లేదన్నా అది. లేదు. ఇంట్లో ఎవరు ఎక్కువ తన్నులు తినేది? నువ్వేనా? నువ్వే బాగా చిటిక పనులు చేస్తావు, నువ్వే తన్నులు తింటావు. ఓకే, ఇప్పటి వరకు మీ ఫ్యామిలీలో ఎవరికి తెలియని ఒక సీక్రెట్ నాకు మా E960లో షేర్ చేయాలి. వాళ్ళకా? మా డాడీ ఫోన్ పేలకి పైసలు కొట్టుకున్నాను. ఎంత? 500. దేనికి? ఇద్దరు ఫ్రెండ్స్ ఏమడి సండే రోజు మంది తినడానికి పోయినుండే, పైసలు లేకుండే. తినబోదు అయింది, నేను మా ఫ్రెండ్స్ కలిసి పోయినాం. మా డాడీ అనుకున్నప్పుడు మెల్ల ఫోన్ పే లాగా ఓపెన్ చేసి కొట్టేసుకున్నా 500. పాస్వర్డ్ తెలుసా నీకు? తెలుసు. నాకు చూపాడు. ఇట్లనే మా అలా ఏదో షాప్ దగ్గర కొడుతుండు, నేను వెనకాల ఉన్నాను చూసిండో ఏమో తెలియదు మా డాడీ. నా ముంగట్నే కొట్టేసింది చూసిన. పనుకున్నప్పుడు కొట్టేసుకున్నా మెల్ల నా స్కానర్ ఓపెన్ చేసి. నీకు సపరేట్ అకౌంట్ ఉందా? ఫ్యాన్ పే ఉంటుంది అన్న నాది. ఓకే, ఆధార్ కార్డ్ సంథింగ్ టీనేజ్ ఉంటది కదా, అది ఉంది. చూసిర్రా గురువు గారు, దీనివల్ల పిల్లలు చెడిపోతున్నారు. 500 కొట్టిండు. ఓకే, తెలిసిందా డాడీకి ఇది? తెలియదు అన్న ఇప్పటి వరకు. ఇప్పుడు తెలుస్తుంది చూడు డాడీకి. డాడీ చూడు, ఫోన్పే పాస్వర్డ్ మార్చి ఇమీడియట్గా. అది ఒక్కటి సరేనా? నెక్స్ట్ ఒకటే. ఓకే, ఇప్పటి వరకు తెలియదు డాడీకి. ఇప్పుడు మా అక్కకి తెలియదు, మా డాడీ తెలియదు, మా మమ్మీకి తెలియదు. ఓన్లీ బిర్యానీ తినేటప్పుడు గుర్తుకొచ్చిందా, ఇది దొరికితే ఈ బిర్యానీ బయటకు వచ్చేదాకా కొడతాడేమో మా డాడీ అని? మా ఫ్రెండ్స్ తోటి చెప్పిన, అరే మా డాడీకి తెలుసు ఏమంటాడేమో రా, భయం అవుతుంది అంటే, అరే భయపడటం నువ్వు ఎందుకు తెచ్చినావు రా మళ్ళీ పైసలు అని నాలంటారు. ఓకే, హిస్టరీ చెక్ చేయడానికి వస్తుంది కదా, డిలీట్ చేసినావా? మా డాడీకి రా మెసేజ్లలోనే తెలుస్తుంది. అంటే అమౌంట్ డెబిట్ అయినా క్రెడిట్ అయినా మెసేజ్ లో కనిపిస్తుంది కదా ఇట్లా అట్లా అని, దాంట్లోనే చూసుకుంటాడు. హిస్టరీ ఓపెన్ చేయడానికి తెలియదు మా డాడీకి చూపియా కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. నీలంగా పర్లేడా బయట పడితే అని. ఓకే ఓకే, ఇంకా చీట్క పని చేసింది ఏదన్నా ఇంట్లో ఏమన్నా ఉంటే? మా డాడీ అనుకున్నప్పుడు బండి తీసుకొని తిరుగుతున్నా అన్న. ఎటు పోతావు అంటే అటు ఇటే గల్లీల సైడ్ తిరుగుతా. అంటే అమ్మాయిల ముందు ఎక్కువ బండి నడిపిస్తావా? అదేం లేదా? ఓకే, మంచిగా చేయండి, ఎందుకంటే స్టడీ ఇంపార్టెంట్. ఈరోజు ఏదో వీడియోలు చేసినాం వైరల్. నేను చెప్పాలా అన్న, సీక్రెట్ ఎవరు తెలియదు. ఐఫోన్ రాలని ఇప్పించిండు, 35,000 అంటూ బకెట్లో వాడేసిండు. ఎట్లా? అది పాకెట్ లో పెట్టుకుని అన్న ఫోన్ చేసిండే అన్న బయటికి రమ్మని. నేను ఇంట్లో ఉండే అప్పుడు. అయితే పాకెట్ అన్న ఫోన్ చేసిన పాకెట్ జిప్ పెట్టుకోలే, అట్లనే వాష్రూమ్ లోకి వెళ్ళిపోయినా బకెట్ లో పడిపోయింది. ఏ జిప్ పెట్టుకోలే? జేబుదా, పాకెట్ దా? జిప్ పెట్టుకోలే అంటే మళ్ళా ఫోన్ పడిపోయింది, అది పడిపోయింది అనుకుంటే. ఓకే, ఫోన్ పడిపోయిందన్నా. ఎట్లా చేసినాం మరి? అది మంచిగా కాలేదా? ఏం కాదు కదా, అది ఫోన్ స్టోర్ లో ఇచ్చినాం. ఓకే, తెచ్చిన ఎన్ని రోజులకి? 10 days కొన్నా 10 days. సూపర్ సూపర్. సాటిస్ఫాక్షన్ కాకముందుకే దాన్ని సౌదాలకు పంపించారు. ఓకే ఓకే, నీ ఇప్పుడు స్టడీస్ విషయంలో కావచ్చు, నీకు మేజర్గా పేరెంట్స్తో కూర్చొని మాట్లాడేటప్పుడు నీకు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీ పేరెంట్స్? ఎట్లా అంటే చదువుకో, మరీ చదివే ఇంపార్టెంట్ అని మరీ దాన్ని స్ట్రెస్ తీసుకొని కిచెన్ లెక్క కాకు. చదువు అన్నికి ఎక్కుతేనే చదువు. నీకు అర్థం కాకపోతే చెప్తాము, చెప్తే చదువు. అర్థమైందే రాయి, నాకు వస్తలేదు అట్లయితుంది ఇట్లయితుంది అట్లా ఏం తీసుకోకు, నీకు వచ్చింది రాయి, ఆకపోతుంది. ఇప్పుడు 10th గిట నువ్వు ఫెయిల్ అయినా అనుకో, ఇంగ్లీష్ సప్లిమెంటరీ ఉంది, ఏం బాధ అవ్వడం. నువ్వు ఫెయిల్ అయినా అదేనా, నీకు వచ్చింది నువ్వు రాయి. ఓకే, ఒక్కనే ఇంట్లో కొడుకు అదే అన్న అన్నాడు. ఓకే, ఈ లాస్ట్ ఈ 1 month బ్యాక్ ఎప్పుడు తన్నులు తిన్నావు? నేను అసలు తనలేదు. ఏమన్నాడు? ఎప్పుడు తిన్నా అంటే 10th నైట్ ఫోన్ చూసుకుంటుండే, 3 అయింది, పొద్దున్న లేవట్టిరు. స్పెషల్ క్లాసెస్ ఉంటుండే అప్పుడు. స్కూల్కి పోవా అంటే ఫోన్ అని చెప్పిన, మమ్మీ కొట్టింది. మమ్మీ ఒక ఆమె ఆ రోజు కొట్టిందంటే అసలు నేను దెబ్బలు తినకు. 3 గంటల దాకా ఏం చేసినావు మరి? ఫోన్ నిద్ర వస్తలేదు, ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా. స్కూల్కే నాగానే వండుకున్నా ఆ రోజు. అసలు వండుకొని నైట్ గా నిద్ర వస్తలేదు, పొద్దున్న లేట్ అయింది, లేవట్టింది. ఫోన్ అనేసరికి ఆ రోజు దెబ్బలు తిన్నా. దేంతో కొడుతుంది మమ్మీ? చేతితోనే. చేతితోనేనా ఏమైనా సామాన్లు తయారు చేసి? మస్తు పడితే చేతితో. దేత్తడి పోషమ్మ కూడానా? ఓకే, మమ్మీ కొట్టుతుంటే ఏమనిపిస్తుంది, నీ ఫీలింగ్ ఏంటి లోపల? ఫస్ట్ 2-3 దెబ్బలు తింటా, మమ్మీ చేతుల్లో పట్టుకుంటా. ఓకే, కొట్టది
కొట్టది. సీదా పోయి పైన పోయి పప్పు పక్కన కూర్చుంటా. పప్పు ఉంటే కొట్టది, పప్పు ఇట కొట్టను నన్ను, చిన్న కొడుకు అని చెప్పి లాడెక్కుతుంది ఇంకా పక్కన కూర్చుంటా. మమ్మీ ఏమన్నది పప్పు తిరుగుతుంది, ఎందుకు కొడుతున్నావు ఫోన్ అంటుంది వదిలేసాను. ఓకే, ఇంట్లో ఎవరిదో ఒకరిది మొత్తం మీద అయితే గౌరవం అయితే ఉంటుంది. అందులో డాడీ నీకు బాగా సపోర్ట్. డాడీ మస్తు ఫుల్ సపోర్ట్. ఓకే, బాగా నీకు ఎప్పుడన్నా ఒంటరి ఫీలింగ్ వచ్చినప్పుడు ఎక్కువ గుర్తుకొచ్చేది మమ్మీయా డాడీయా? ఒంటరి ఫీలింగ్ అంటే ఎప్పుడన్నా ఒంటరిగా ఉన్నప్పుడు, లేదంటే పేరెంట్స్ ఎక్కడన్నా ఊరికి వెళ్ళినప్పుడు? ఒక మాట చెప్తా, సార్ మా ఇంట్లో నన్ను వదిలేసి వెళ్ళిపోరు, అదే లేదు పోతే నన్ను తీసుకునే పోతారు. నేను ఇప్పటిదాకా ఒక్కొని అంటే ఏడ వండుకోలేను. నేను వండుకుంటే మా మమ్మీ పక్కన పప్ప పక్కన వండుకుంటాను, అయితే పక్కన. ఇప్పటి వరకు మీరు పడుకున్నప్పుడు ఒక కళ వచ్చి అది ఎవరికైనా షేర్ చేసుకుంటే వేరేగా అనుకుంటారా అనే కళ ఏదైనా వచ్చిందా? ఏం లేదు, ఏదైనా హీరోయిన్ వాళ్ళు ఎవరైనా కళ్ళకి వచ్చి? అట్లేం రాలేదు. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు తెలుగులో? అనుపమ. అనుపమ ఎప్పుడైనా వచ్చిందా కళ్ళకి? ఏం లేదు, రమ్మని చెప్పకపోయినా, ఫోన్ చేయకపోయినా? నంబర్ లేదు. సాయిబాబా దేవునికి ఫోన్ చేసినట్టు తీసుకురాబెట్టి చెప్పమ్మా నీ కోరికలు ఏందో అన్నట్టు. నంబర్ లేదు, నువ్వు ఇస్తా అంటే ఆమెకు నాకు పరిచయం లేదు, గొడవ అయింది మా ఇద్దరు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇస్తా. ఓకే, ఒకరేనా ఇంకెవరు ఉన్నారా? ఓన్లీ ఈ నిరుపమేనా, వేరే బయట నిరుపమలు ఆ రూపంలో? మనకు అలవాటే లేవు. సూపర్ సూపర్, అలవాటు లేదు కాబట్టే మిమ్మల్ని ఇక్కడ దాకా ఎంకరేజ్ చేస్తారు. అలాంటి వ్యక్తులతో కూడా తిరగొద్దు అనేది నా ఇంటెన్షన్. దొంగతనంగా ఇంట్లో తెలియకుండా ఎప్పుడన్నా సినిమాకి కానీ ఎటన్నా? నేను ఎట్లా అంటే ఇంట్లో ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు మొనాలిసా వీడియో చేసిన, వీడియో రిలీజ్ అంటే వద్దక ముందుకే పోయి చెప్పిన నేను ఇట్లా వీడియో చేసిన. సరే అంటారు. నేను దొంగతనంగా అయితే ఏం చొప్పి చేయలేదు, ఏం చేసినా చొప్పి చేస్తాను మా ఇంట్లో. సరే అంటారు. నేను ఏదైనా ఉంటే తిడతారు, పొద్దున స్కూల్ పెడుతుంది కాలేజ్ పెడుతుందని తిడతారు, తర్వాత అంటారు ఫోన్. ఇంట్లో అన్న నువ్వు ఇద్దరు ఉంటారు కాబట్టి మీ అన్నదమ్ములకి ఇద్దరికి ఏ విషయంలో ఎక్కువ గొడవ వస్తుంటారు? అప్పట్లో నాకు ఆడ ఫోన్ ఉండకపోతుండే, ఒక్క ఫోన్ ఉంటుంది, ఆయన వాడుతుండే. ఆయన కలిపి కొట్లాడాలా, కొట్లాడి గుంజుకొని పప్ప ఇంట్లో మనం వాడుకోవాలి. ఆడికి అన్న రాడేమో, పప్ప దగ్గరికి అన్న రాడేమో. ఓకే, నీ వీక్ పాయింట్, నీ బలం ఏంటంటే మీ డాడీ. ఓకే, నీకు ఇద్దరిట్లలో బాగా ఇష్టం ఫాదరేనా? ఫాదర్ అంటే ప్రతిదానికి సపోర్ట్ చేస్తాడు అన్న. ఇప్పుడు ఇది కాదని అన్నది, ప్రతిదానికి సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు మనది ఏదైనా అయినా అది ఇట్లా కాదు పై నేను ఉంటా, ఏమైనా సరే నేను నీకు అవ్వాలి. ఇంట్లో ఇట్లా బ్రదర్ సపోర్ట్ ఇట్లా మంచిగా ఉంటా. ఓకే, ఇప్పటి వరకు నీ వల్ల మీ డాడీ కావచ్చు, మీ అన్న కావచ్చు, మీ మమ్మీ కావచ్చు, ఎవరైనా ఫీల్ అయ్యారా ఏదన్నా విషయంలో నీ వల్ల? నా వల్ల ఏం కాదన్న ఇప్పటి వరకు ఏం? ఓకే, స్టడీ విషయంలో కావచ్చు, మావాడు మంచిగా చదువుకోవట్లేదని కావచ్చు, లేనిపోని కొట్లాటలకి కొట్లాడాలి ఇట్లాడాలి అసలు పోమే పోమే ఉంటుందా? పోవాలి, కొట్లాటలు చేయాలి, మేము కూడా ఇట్లా గల్లు ఎగిరేయాలి. ఇప్పుడు ఏముంటుందా నాకు కొట్లాడకపోతే? ఆడ కొడతాడు, రపారం దెబ్బలు తింటాం, వారం రోజులు వచ్చి ఇంకా అంటాం, మళ్ళీ మనం ఒక 20 మందిని వేసుకొని అన్ని కొడతాం. అట్లా ఏముంటుంది, సాటిస్ఫాక్షన్ ఏముంటుంది ఆడ? మనం అయితే దెబ్బలు తిన్నాం కదా, దాని బదులు మనది మనం పని చేసుకుంటే అయిపోతుంది. ఆనేం దగ్గర కూడా ఏమొస్తాం. ఓకే, గల్లీలో మొత్తం నువ్వేనంట కదా డాను. నీకు ఏ హీరో ఇష్టం? సైదాబాద్ హీరో అన్నారు అయ్యా. హీరోనా? అల్లు అర్జున్. అల్లు అర్జునా? ఒక డైలాగ్ కొట్ట అల్లు అర్జున్. కానాపేట, మంగళంపేట, ఏదో ఒక పేట, మలక్పేట. ఏ పేట? మలక్పేట. డైలాగ్ అది? ఏ డైలాగ్ అయిపోయింది, మళ్ళీ అయిపో. కానాపేట, మంగళంపేట, ఏదో ఒక పేట, మలక్పేట. తగ్గేదే లేదా? తగ్గేదేలే. గడ్డ మీద శివలి తీసుకోండి, మొత్తం తీసుకెళ్ళిందా? హీరోయిన్లలో ఎవరు ఇష్టం నీకు? ఫేవరెట్ ఎవరు? హీరోయిన్ చూడండి. స్కూల్లో ఓన్లీ బాయ్సా, గర్ల్స్ కూడా ఉంటారా? బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఉంటారు. చూడవా? కనీసం సిస్టర్స్ లాగా నన్ను ఉండవా? సిస్టర్స్ లో ఉంటా. వేస్తారా గట్టిగా? పడతాయా ఇంట్లో? అప్పుడప్పుడు కొట్టుమనాలి మీ మమ్మీని, ఫ్యాట్ కరుగుతుంది. నువ్వు ఎప్పుడైనా చేసినావు అట్లా డబ్బులు తీయడాలు? చేసినా చెప్పనులే అంటవా? అయ్యా అడుగు, వాళ్ళకే తెలుసు మీ ఇంట్లో ఉంటారా వాళ్ళు. మన తీసినా నీళ్ళతో షేర్ చేసుకుని ఎవ్వరు. మీ బాండింగ్ ఎంత అండర్స్టాండింగ్ గా ఉండడానికి కారణం ఏంటంటే? ఏం లేదు, మేము చిన్నప్పటికే ఉంటాం. మనకన్నా చిన్నోడు కానీ
మన నెంబర్ బాయ్ బాయ్ అని చెప్పుకుంటాడు. ఉంటాం జర వీడియోలు నడిచినాయి, క్లోజ్ అయిపోయి ఇంకెక్కువ క్లోజ్ అయిపోయినారు. ఓకే, అంటే ఎప్పుడు మీకు అరే మీ ఎప్పుడన్నా ఈయన మీద ఆయన చాడి చెప్పడం, ఆయన మీద నువ్వు చాడి చెప్పడం కూడా జరిగిందా? చిన్న చిన్న గుర్తులేదన్నా, ఊకో తమాషాలు చేయకు. నిజంగా నాకు గుర్తులేదు. మీరిద్దరు ఎప్పుడన్నా ఆయన వెనకొచ్చి వచ్చేసరికి ఈ ఇంద్రవి రానేరాడు వీడు లేట్ చేసాడు ఓవర్ చేస్తాడు ఇంకా కూడా ఏందన్నా ఫోన్ చేసి అంటాం ఏమైంది బా వస్తలేవు ఆయన ఒత్తుకోవడం రావాలన్నా లేట్ అయిపోయింది రోజు. అదే ముంగల్నే అంటాం, వెనకాల అవన్నీ ఏముంది ముంగల్నే మాట్లాడాను. ఎప్పుడన్నా ఇంద్రవి రావులన్నా సతాయిస్తున్నాడు నీ అమ్మ వీడియోలో దేమొద్దని దాంట్లో మమ్మల్ని ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఏ చెట్టు ఎక్కిస్తారు చెప్తే ఆయన మరి కింద పడ కూడా చూసుకుంటాడు. కావాలన్నా యాప చెట్టు. వేప చెట్టు అయితే కింద పడలేదు. ఓకే, ఫుడ్ ఏది నీకు ఫేవరెట్? ఏది ఫుడ్? బిర్యానీ. బిర్యానీ ఎక్కువ తింటావు? మరి అట్లనే బిర్యానీ బొక్కలు ఉన్నట్టు పక్క ఉన్నావు, ఇట్లా ఉండాలి. ఎట్లా? ఇట్లా బిర్యానీ డైరెక్ట్. నువ్వు నీకేది ఇష్టం బాగా ఫుడ్? బిర్యానీ. ఓకే, స్టడీస్లా 10th చదివేటప్పుడు కావచ్చు, ఇన్ కేజ్ ఆ టైంలో కూడా రీల్స్ చేసారా మీరు? చేసాం. అప్పుడు భయం లేదా అరే ఫెయిల్ అయితే ఇంట్లో ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో? అన్నమన్నా ఇంటి దగ్గర పోయి చెప్పారు, అరే మీరు ఫెయిల్ అయ్యారు అనుకో రావాలనకు మాట వస్తుందిరా, ఆయన నేర్పిస్తున్నా మొత్తము ఆయనకే తిడతారు రా అని చెప్పారు. మేమన్నాం మీరు ఫెయిల్ అయితే మాకు అడుగురు అని చెప్పినాం అన్న. ఓకే, ఆ కాన్ఫిడెంట్ ఉండే మీకు? ఓకే, జాగ్రత్త. నువ్వు 6th ఇప్పుడు 6th వెళ్ళినావా? 7th వెళ్తావా? 6th పోయినా. 5th క్లాస్? అలా అన్న 6th పోయినా అన్న. 5th క్లాస్ ఉండే 6th వెళ్ళినావు. 6th పోయినా. ఇంకా 6th చదవలే నువ్వు, ఇంకా 5th కంప్లీట్ అయింది అంతేనా? 6th చదువుతున్నా, ఇప్పుడు చదువుతున్నా. స్టార్ట్ అయింది కదా, స్కూల్ స్టార్ట్ అయినాయి కదా. ఓకే, ఈరోజు మండేగా, స్కూల్ లేదా మరి మీకు? మండే మేము ఇట్లా పోతున్నా, అన్న ఫోన్ చేసిండు ఇట్లా నువ్వు ఇంటర్వ్యూ. అరే స్కూల్ డ్రెస్ వేసుకున్నావా? అట్లనే రావద్దా? బాగుండేది. ఓకే, ఇంకో డైలాగ్ ఏదన్నా ఒక డైలాగ్ కొట్టండి. 6వ తరగతి వస్తుంది 7. మన ఎట్లా గడుపుకుంటారని అడుగుతారు మీరు. తెలుసుగా చింటన్నా, చింతలు బసి చింటన్నా, మన్న పెద్ద డైపర్, మన్న డైలీ వేస్తా డైపర్. డైలీ డైపర్ వేస్తే మరి ఎట్లా తీసి ఎట్లా? నాకు 2 చేయలేవుగా. మేము తీస్తాం. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్సే కదా, ఓకే ఏజ్ అటు ఇటు అయినా ఇప్పుడు ఇతనిలో నీకు బాగా ఇష్టమైంది ఏంటి, అతనిలో నీకు బాగా ఇష్టమైంది ఏంటి క్యారెక్టర్ వైజ్? ఎక్కువ తిప్పుతాడు బండి పైన, నడుచుకుంటే ఎక్కువ తిప్పుతాడు. ఇద్దరు దింపుడే. ఓకే, నచ్చంది ఏంటి వీళ్ళిద్దరు ఇట్లలో? నచ్చంది ఏం లేదు భయ్, మీరు కరెక్ట్ మాట్లాడట్లేదు. మీరు ఏదన్నా మిస్ అయితే మనసులో మాట మాట్లాడాలి నా దగ్గర. మీరు అంటే ఉంటది కదా, ఇప్పుడు ఏదన్నా ఒక విషయంలో ఈయన మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా నీకు? రాదు, ఎవరి పైన రాదు. కోపమే రాదా నీకు? కోపమే రాదు. లాస్ట్ టైం ఎప్పుడు ఏడ్చినావు ఈ మధ్య? మొన్ననే ఏడ్చిందన్నా. ఎందుకు ఏడ్చిన? చేస్తే ఇలా మదర్కి చేస్తే అలా మదర్ అన్నది ఇంటర్వ్యూ పోవాలంటే రావాలని అన్నారు. అంటే మాట్లాడితే వద్దు తెలియదు ఇట్లా అనో అనుకుంది, వద్దు అని అన్నారు. అనేసరికి మళ్ళీ ఏడు చేసిండు మొత్తం బిల్డింగ్ తన ఎమోషనల్ అయిపోయింది. ఓకే, ఏం తలుచుకుంటూ ఏడ్చేటప్పుడు? నాకు ఇబ్బంది పెట్టాక నేను చదువుకుంటా, రీల్స్ ఇట్లా చేస్తా. ఇక ఇట్లా ఇప్పుడు ఇది ఫస్ట్, ఇప్పుడు ఇది చేసినందుకు వేరే వాళ్ళు ఇట్లా మా తానికి వస్తారు. సూపర్ సూపర్. డెఫినెట్గా స్టడీస్ అనేది ఖరాబ్ చేసుకోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీరు ఎక్కడ ఖరాబ్ చేసుకున్నా కానీ రేపు పొద్దున ఏమైపోతుంటే పేరెంట్స్ అనేటోళ్ళు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని పంపించినప్పుడు మీరు ఖరాబ్ చేసుకోవడం అనేది అసలు కరెక్ట్. అన్న మేము సాటర్డే నైట్ సండే నైట్ చేస్తాం. మేము వీకెండ్స్ అంతా ఇట్లా ప్రిపేర్ అవుతాం. రాత్రి లంచ్ అయిపోయాక కింద క్రికెట్ ఆడతాం కదా, ముగ్గురం కూర్చొని ప్రిపేర్ అవుతాం. రావాలన్న ప్రిపేర్ అవుతాం, అప్పుడు అవి రాసుకుంటాం. ఓకే, ఏ వీడియో కన్నా ప్రెస్టేషన్ వచ్చి రావాలన్న మీ మీద సీరియస్ అయిన సందర్భమే లేదా? లేదు, మీరు చాలా బద్దలు ఆడుతున్నారు. ఒక వీడియో చేస్తున్నాం, అది అద్దుకు ఎక్కువ టేక్లు అయిపోతుంది. అది ఒక 10 అనుకో, ఒకసారి గాలి వస్తుంది, ఒకసారి ఎక్స్ప్రెషన్ ఇయ్యాడు, కట్టే పడిపోతుంది. ఇట్లా అవుతుంటా అట్లా ఒక టేక్లు అయిపోతుంది. మొత్తుకుంటాడు ఎంతసేపు ఒక్క వీడియో ఇట్లా చేసే చెయ్యరిగా మీరు అని చెప్పి కొడుతాడు. కానీ ఏమనిపిస్తుంది అప్పుడు? ఏమనిపిస్తుంది, క్లోజ్ చేస్తుంది. అప్పుడు లోపలికి అన్నతో మాటలు పడుతున్నావు చేస్తే అయిపోతుంది, ఎందుకు దమాకారం అన్నది అనిపిస్తుంది. చేసేసాం అయిపోతుంది.
ఓకే, అంటే మీ ఓన్లీ ఇన్స్టా వరకేనా, యూట్యూబ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? యూట్యూబ్ యూట్యూబ్ ఆల్రెడీ నడుస్తుందన్న, యూట్యూబ్ లో కూడా వదులుతున్నాం, షార్ట్స్ వదులుతున్నాం, ఇవే రీల్స్ దాంట్లో కూడా వదులుతున్నాం. సూపర్. ఫుల్ లెంత్ వీడియోలు లేవు, ఓన్లీ షార్ట్స్ ఒక వీడియో ఒకటే ఉందన్న, video ఒక వీడియో ఉంది, ఫుల్ వీడియో పిండి ప్రాంక్. ఏదన్నా ఇప్పుడు నార్మల్గా మీరు రోడ్డు మీద వెళ్తుంటే కూడా కొంతమంది ఉంటారు కదా, కొంచెం చూచారా అట్లా ఉంటారు, వాళ్ళు ఏమైనా చిడాస్తారా మిమ్మల్ని? మన గుర్తుపడతారన్న మాకు. గుర్తుపడతారు. గుర్తుపడతారు. ఇప్పుడు నేను వాకింగ్ పోతా షర్నగర్, ఇద్దరు ముగ్గురు సెల్ఫీలు తీసుకుంటారు. సూపర్. స్టార్ట్ అయినాయి ఎట్లా మీద ఇట్లా చేయమంటావా? అదే కాదన్న, సెల్ఫీలు తీసుకుంటారు. అదే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చిన్నోడు అనుకో మీద చేసి సెల్ఫీలు తీసుకుంటారు కదా, తీసుకుంటారు. మీద చేసి ఇష్టమా నీకు, నార్మల్గా నిలబడి మళ్ళీ నువ్వు సెలబ్రిటీ కదా చేసే ఇష్టం, చేస్తేనే ఇష్టం. వాళ్ళు ఏకపోయినా నువ్వు తీసేసుకుంటావా? ఓకే. ఏ భయా మనమే భయా అయ్యే. ఎప్పుడు బోనాలు పోయిరమ్మా నా గోల్కొండ? అసలు ఏం తిరగరా మీరు? వీడియోలలోనేమో కొంచెం వేరే విధంగా అనిపిస్తారు, చాలా డీసెంట్గా ఉన్నారు. వీడియోలలో అంటే అది యాక్టింగ్ అవ్వడం చేస్తాం మనం. మీ వ్యూవర్స్ ఏం చెప్తారు? అంటే మీ గిటా వీడియో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలు చేయండి, స్టడీ కంటిన్యూ చేసుకుంటే వీడియోస్కి వీడియోస్ చేస్తాం. ఓకే. ఈ మాట ఇది చేస్తున్నాం, మన రాకపోతే అది చేస్తున్నాం. ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్ మీ దాంట్లో? 7K. ఏంటి మీ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి? జూనియర్ జాతిరత్నాలు. జూనియర్ జాతిరత్నాలు. చింతల్ బస్తీ చింటన్న ఒకసారి ఫాలో అవ్వండి వాళ్ళది కూడా. ఓకే. బాగా వ్యూవర్షిప్ వచ్చినది ఏది, అది బాగా మిలియన్స్ పోయిందా వీడియో ఇది? ఇప్పుడు ఇంతకుముందు కొట్టినాం కదన్న, ఎవరిని కొట్టినాం? నేషనల్ అంతం. ఓకే, అది బాగా పోయిందా? అది ఫస్ట్ అగ్గిపెట్టెలు ఉంటది, పుల్లాది సెకండ్. ఇప్పుడు చింతల్ బస్సు, అప్పుడు SRS అయితే చేతపడి మిలియన్. మళ్ళా ఇప్పుడు ఇంత ముందు సంకలగల్సి గన్ను తీసిన, అది దానిపై ట్రోల్ ఇటానే అక్కడ ఎలా పెట్టావురా గన్ను, సంకల్ ఎట్లా పెట్టినావన్నాడా? ఓకే. ఇంత ముందు డప్పు కొడేటప్పుడు ఒక డైలాగ్ చెప్తాను, ఏం డైలాగ్ అది? అదా కొట్టుబాయ్. కొట్టుబాయ్. నువ్వు ఉంటావేమో హాటు, మా సంతోషాన రక్తం పోటు, ఎక్కువ వేసినావు అనుకో నీ మెడకు పెట్టేస్తారు కాటు. ఏం నుంచి ఇవన్నీ పుట్టలో దాస్తున్నావు అన్ని? మంచి టాలెంట్ ఉంది, మంచిగా చేయండి. మంచి ముగ్గురు అదేదో అంటారు కదా, ఏదో సినిమా ఉంది జాతిరత్నాలు. జాతిరత్నాలేనా? ఓకే. ఈ టైటిల్ ఇదంతా ఇన్స్టాగ్రామ్ అంతా రాహుల్ అన్నేనా క్రియేట్ చేసింది మొత్తం? ఓకే. ఇప్పుడు మీరు ఈ రోజు నలుగురు గుర్తుపడుతారు, ఈ రోజు ఇంటర్వ్యూకి వచ్చారంటే క్రియేట్ ఎవరిది అనుకుంటారు మీరు? రేపు పొద్దున మైండ్ సెట్లు మార్చి అదేమి ఉండదు కదా? అట్లేముండదన్నా. ఓకే. ఎడిటింగ్ కూడా రావాలని చేస్తాడా? కెమెరామైన్ ఎడిటింగ్. ఓకే. ఈ డప్పు కొట్టుడు ఎవరు నేర్పించారు? అలవాటు అయిపోయింది, అందరికి ముగ్గురికి వస్తుంది కొట్టడానికి. అవునా? ఒకసారి నువ్వేం కొడుతావు, నువ్వు కొట్టు. గట్టిగా ఫోకస్ చేయరు అన్నాను, జూమ్ చేయి. లక్ష్మి నా లక్ష్మి గాబరైపోతున్నది, లక్ష్మి గాబరైపోతున్నది, గాబరైపోతుంది బంగారంలోనే గాబరైపోతున్నది, గాబరైపోతున్నది. ఇంకోటి ఏదో పాట పాడినావు, అదేదో బిల్డింగ్ మీద డప్పు కొట్టుకుంటా, ఏది అదేంది? అది బొక్క 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 కాదు, అదేదో ఫోక్ సాంగ్, అది బాలమణి రాను రాను. అది కాదు, అది కాదు, బొంబాయికి రాను కాదు, ఓల్డ్ సాంగ్. లక్ష్కరి జాతరలో అదే వాడదాం అనుకున్నా. లక్ష్కరి జాతరలో నా బోనాల పండుగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా, కట్టు బొట్టు చీర కట్టు ముచ్చటైన ముక్కుపోగు, అందమైన నల్ల నాగు, కోరి కోర్తెలు కోరంగా నింపవే మాయమ్మ, కోరి కోర్తెలు కోరంగా నింపవే మాయమ్మ. లక్ష్మీ జాతరలో నా బోనాల పండుగ దర్శించి వద్దామే అందట్లో ముందు, కట్టు బొట్టు చీర కట్టు ముచ్చటైన ముక్కుపోగు, బడులో అందమైన నల్లనాగు, శక్తి వాడాల మా తల్లి నల్ల నాగుల నాగవల్లి, వాడాల మా తల్లి నాగుల నాగవల్లి. సూపర్ సూపర్ సూపర్. ఏమో మంచి టాలెంట్ పిల్లల్ని పట్టారు మీరు రావులన్నా. ఈ మరి ఇంత ఇది వచ్చింది కదా, ఎప్పుడన్నా రాహుల్ అన్నకి ఏదైనా సర్ప్రైజ్ కానీ ఏదైనా చేసిరా మీరు? మరి
చేయలేను. మీరు 500 తీసుకొని బిర్యానీ తిన్నారు. రావాలన్నకి ఎప్పుడైనా తినిపించారా? రిటర్న్ గిఫ్ట్ రావాలన్నకి పెద్ద సర్ప్రైజ్ అది. తీసిరా మెల్లగా ఇట్లా నాణ్యమ తల్లి అన్నారా ఇట్లా? పొగలు వచ్చినాయి అన్ని దాంట్లో. మదర్ బోర్డ్ పోయింది. మదర్ బోర్డ్ మొత్తం ఎంతసేపు టక్మని తీసేయలే? పొగలు వచ్చినాయి అన్నయ్య. స్పీకర్లకే బబుల్స్ వచ్చినాయి అన్న మొత్తం. నీళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి మొత్తం. ఇప్పుడు చూస్తే లోపలంతా పచ్చి ఉంది. అంటే చాలా సేపు తర్వాత తీసినట్టున్నారు. అంటే ఒక 10 సెకండ్ దాకా లోపల ఓకే, ఇంకేం పాటలు వచ్చు నీకు? చాలా చాలా రావా? కొన్ని కొన్ని వచ్చు. అది ఇట్లా ఇట్లా తీన్మార్ అది కొడుతుంటే ముందు ఒక డైలాగ్ చెప్తారు చూడు, వచ్చింది డిండి అని కొట్టి ఒక డాన్స్ వేస్తాడు తీన్మార్ ఇట్లా డిరిక్ డిరిక్ అని. అది ఏదన్నా వచ్చా? అది మళ్ళొస్తా నటివి ఓ బాబా మల్లె పూలు తెమ్మంటివి. ఇంకోటి కొట్టు, ఇంకోటి కొట్టు. ఇంకోట జోష్ ఉండాలి, ఇట్లా కూర్చొని ఎగరొద్దు, ఆయన లేచి ఎగరాల. మంత్రాలు వేస్తుండే, అయ్యో తుస్సో మంత్రాలు వేస్తుండే, మన స్టూడియోకి ఏమన్నా కాగల? ఎంత పని చేస్తివిరో రాధిగో రాధిగా పొద్దుగాల రాధిగో రాధిగా. ఓకే, ఇప్పుడు శివ మీద వాడికేమో ఆ మంచి గుణమాయే, గుణానికి తగ్గ బిడ్డ పిల్లని తెచ్చి రాయే. అదే రాజుగారికి ఏమో ఆ మంచి గుణమాయ, గుణానికి తగ్గ బిడ్డ పిల్లని తెచ్చిన బిడ్డ. అదే పిల్లని తెచ్చి చింతలు పోసి చింతనకు లగ్గం చేసి రాయే. అదే ఎంత పని చేస్తే రాజుగో రాజుగా చిరకాలం చెట్ట కింద ఇంకోటి నార్మల్ గా ఇప్పుడు శివ ఎవరైతే ఉన్నారో శివన్ కలవాలని ఎప్పుడన్నా అనిపించిందా? ఆయన ఏడుంటాడో తెలియదు అన్న. ఈయన సీతాఫల్ మండి ఉంది కదా, ఇప్పుడు ఉప్పల్లో వెళ్తే చివరస్తా ఉంది కదా, అక్కడే ఉంటాడు ఆయన. ఇప్పుడు ఓవరాల్ గా మీ ఇంటెన్షన్ ఏమవుదామని మీ ముగ్గురిది? అంటే ఇప్పుడు ఫేమస్ అవుతున్నారు, నేను పెద్ద సెలబ్రిటీ అయ్యాం అనుకుంటున్నా. సినిమాలలో షార్ట్ ఫిలింలలో అట్లా అవుతారు, అలా పోదాం అనుకుంటున్నా. ఇట్లా ఇట్లా పడవెక్తావా? ఇట్లా ఫ్లైట్ ఎక్కిపోతావా? ఇట్లా పెద్ద సెలబ్రిటీ అయిదాం అనుకుంటున్నావు షార్ట్ ఫిలిమ్స్ చేసి? నా సినిమాలు అయితే చేయవు? సినిమాలు అయితే చేస్తాను, ఇల్లు కోసం చేస్తా. ఓకే, నీకు ఇష్టమైన పాట ఏంది ఈ మధ్య వచ్చింది? ఈ మధ్య వచ్చిందంటే ఈ మధ్య ఆదాని ఓల్డ్ సాంగ్స్ ఇట్ ఇష్టం. అది ఫస్ట్ లక్షకటి జాతరలోన, సెకండ్ పుడితే పుట్టాలి హిందువు కాదు అదే. ఓకే, ఇంట్లో ఎవరు ఎక్కువ మాట్లాడేది నువ్వు ఒక్కరివేనా? అంటే ఎక్కువగా లూజ్ టాక్ కావచ్చు, ఎక్కువగా యాటిట్యూడ్ అంటే యాక్టివ్ గా ఉండి? చెల్లె తర్వాత నేను. ఓకే, నువ్వు మమ్మీ పోలికనా డాడీ పోలికనా? డాడీలా ఉంటావు. ఓకే, నీకు అపోండెక్స్ ఆపరేషన్ అయింది అన్నావు కదా, దాని తర్వాత నీకు ఫిట్నెస్ అనేది కంపల్సరీ ఉండాలి అనిపించింది నాకు అనిపించింది. వాళ్ళు గిట్టే చెప్పిర్రు. ఆపరేషన్ చేసేటప్పుడు తిట్టుకున్నావు డాక్టర్ని? ఇట్లా తిట్టుకోవాలన్నా, ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది మొత్తం ఏం చేస్తున్నా చూసుకున్నాం అనుకున్నా, కళ్ళు తెరవడానికి వస్తలే. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అయింది ఇది? ఒక 6 months బ్యాక్. అవునా? దుర్గామాత. ఓకే 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 ఓకే, లాస్ట్ ఇయర్ దుర్గామాత టైంలో. అక్టోబర్. ఓకే, 1 year అవుతుంది నాకు తెలిసి, 8 months అవుతుందా ఇప్పుడు? ఓకే, ఇప్పుడైతే ఫుల్ ఫైన్ కదా, ఫన్నీ మంచిగా హ్యాపీగా ఉన్నారు. ఓకే, యూట్యూబ్ కూడా మూవ్ ఆన్ చేస్తున్నారా? యూట్యూబ్ ఛానల్ ఏం పేరు? యూట్యూబ్ ఛానల్ పేరు ఫస్ట్ హ్యాష్టాగ్ కొట్టి జేఆర్ కొట్టి జాతిరత్నాలు. జేఆర్ జాతిరత్నాలు అన్న, అంతే వచ్చేస్తాయి వీడియోస్. వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కష్టపడుతున్నారు. ఓకేనా? నేను కూడా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను వాళ్ళ యూట్యూబ్ ఛానల్ది. ఇంకెంతసేపు అన్నా? ఇంకెంతసేపు? ఎందుకు వాష్రూమ్ వస్తుందా? కాదు, మా అన్నకు కలెక్షన్ కావాలా, కలెక్షన్ అవుతున్నాం మేము ఇప్పుడు. తెచ్చుకురా ఇయ్యాలి నా గిన్నె. ఏం లేదు, బండ్లు ఉంది, బండ్ల పెట్టేసిరా. ఇప్పుడు ఎట్లా, ఎన్ని గంటలకు పోతారు? వెనక నువ్వేనా సపోర్టింగ్? పింఛన్ పైసలు మొత్తం దొబ్బేస్తారా ఆయన? ఆడు తిని ఇట్లా అవుతాడు, ఏమో ఎర్ర అవుతాడు అన్న, అంతే. నా పెన్షన్ మొత్తం అయిపోతాడు. ఓకే అన్న, గాబర్ అవుతుంది, బూస్ట్ చెప్పి. బూస్ట్ కావాలా? ఉందా బూస్ట్? పిచ్చుకోటరు
90 ఓసీ. ఓసీయా? ఏసీ ఓసీ ఏసీ ఓసీ. ఏది ఎక్కువ ఇష్టం? ఓసీ ఎక్కువ ఇష్టమా, ఏసీ ఎక్కువ ఇష్టమా? అన్నా కడగల ఏసీ అమెరికన్ క్లబ్ 3 నడిపిస్తాడు మన. ఉన్నారా మీ దోస్తాన్లో, మీ బ్యాచ్లు ఉన్నారా అట్లా? అట్లా నేను ఒక్కనే ఉన్నా. మొత్తం ఊపిడే. కాలు ఎందుకు లేపుతావు? ముడ్లు ఏమైనా అయిందా వెనక? చేతులు లేవని చేతులు లేవు అన్నా. అది నమస్తే పెట్టాడు అనొచ్చా ఎండింగ్? ఓకే. ఈ లవ్ డే అంటే ఏంటి? రౌండ్ అంటే అంతే. పోరడా నా ముంగల పోరడు అన్నట్టు ఉంది. ఓకే ఓకే, మంచిగా చేయండి, బాగున్నాయి వీడియోలు. ఇంకా 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 ఇంప్రూవ్ అవ్వండి. అండ్ నిజంగా నేను సినిమాలకు వెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది, ఇలాది ఫన్నీ ఉంటుంది చూడండి ఇంటర్వ్యూ, ఓకేనా? అండ్ పిల్లల్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనకు అవసరం. ఎందుకంటే ఇలాంటి పిల్లలు రేపు పొద్దున ఏదైనా అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, సినిమా హీరో అవ్వచ్చు. ఎందుకంటే ఇలా ముగ్గురు జాతిరత్నాలు లాగానే ఉన్నారు, కరెక్ట్గా సింక్ చేసారు. ఓకే, మరి ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ? మంచిగా మంచిగా అనిపించింది. అసలు మేము భయపడ్డాము ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారేమో. అక్క ఫోన్ చేసినప్పుడు కూడా అడిగినాం, అక్క ఏం క్వశ్చన్స్ అడుగుతాడు, ఏం క్వశ్చన్స్ అని అడుగుతాడని. అంటే మీరు వేరే వాళ్ళకి తీసుకుంటారు కదా, దాంట్లో కొంచెం అది అనిపిస్తుంది క్వశ్చన్స్ ఇట్లా అడుగుతాడేమో. మాతో అట్లనే మాట్లాడితే కానీ చాలా బాగా మాట్లాడినావు అన్న. థ్యాంక్ యూ. అట్లా ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నన్ను అన్న అంటే నేను తమ్ముడు అంట, నువ్వు ఉండి నేనే తోపంటే నేను వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి నాకు భయపడుతారేమో, నాకు తెలిసి రాగానే అమ్మాయి అన్న నా వేరే అనుకున్నా అని ఫీల్ అవుతారని నేను అనుకున్నా. ఓహో, ఎవరిదో సీఎం అయ్యేటప్పుడు నీకు సీఎం వస్తుంది అంటే ఆమెకు వస్తుంది, నువ్వు రాదు 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 అన్ను. వచ్చిందా శిఖామామికి? వచ్చింది. ఏమన్నది వచ్చి? కాఫీ కాఫీ అన్నదా? ఎందుకు వద్దా మనసులో ఏమని ఓపెన్ గా చెప్పండి. ఇంటర్వ్యూ చూసి ఏమనిపి అరే ఈయనకి అవసరమా ఇచ్చుడు అనిపించింది? ఇట్లా నేనైతే భయపడ్డా, నాకు చెప్తున్నా ఈయనేంది ఇంతే ఇట్లా అడుగుతున్నా, వీళ్ళ క్వశ్చన్స్ నాకు కూడా అట్లానే అడుగుతాడేమో అని. ఓకే, అట్లేముండదు. ఇంటర్వ్యూలో ఎవరు వ్యక్తిని బట్టి క్వశ్చన్స్ వేస్తాం తప్ప అందరికి ఒకే క్వశ్చన్స్ వేయం కదా. ఇప్పుడు నా ఇంటర్వ్యూలలో ఇప్పుడు ఏమైపోతుంది అంటే నేను తమ్ముడు అన్నది ఎవరికి గుర్తుండదు, కానీ నేను ఏం తమాషాలు చేస్తున్నావు అనేటివి మాత్రమే గుర్తుంటుంది. అట్లా ఏముండదు. గెస్ట్ ఎవరు ఎట్లున్నారు, ఇప్పుడు మీరు వచ్చిన సబ్జెక్ట్ ఏంది, ఒక ఫన్నీ కైండ్ ఆఫ్ వీడియోలు చేస్తున్నారు, మిమ్మల్ని ఆ విధంగానే నేను చూస్తా తప్ప మీది వల్గారిటీ నాకు ఎక్కడ అనిపించలేదు. బూతులు మాట్లాడడం కానీ కించపరిచే విధంగా మీ వీడియోలు లేవు. అట్లా ఏం లేదు కాబట్టి మీ వల్గర్గా కూడా ఎక్కడ మీరు మాట్లాడలేదు. అది నాకు బాగా నచ్చింది. అంటే జనాలని సాఫ్ట్గా మాట్లాడి కూడా మెప్పియొచ్చు అనేది మీ దగ్గర నేను చూస్తున్నాను, నాకు బాగా అనిపించింది అది. లేదంటే మరీ బూతులు మాట్లాడితే కూడా నేను కూడా పిలిపేకపోతే ఎందుకు లైట్లే మళ్ళీ నన్ను ఏందన్నా పిల్లల్ని పిలిపించి అని. మీరు 100% ముందుకెళ్ళండి ఇట్లనే. అండ్ మీకు ఏ సపోర్ట్ కావాలన్నా డెఫినెట్గా ఏదైనా కొలాబరేషన్స్ ఉన్నా నేను కంపల్సరీ చేయండి. ముందుకెళ్ళండి. ఇంటర్వ్యూలు ఎవరన్నా అడిగితే కూడా కొంచెం ఇంకా గట్టిగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? బాగా చేసారు, మంచిగా అనిపించింది. అండ్ వీళ్ళని కంపల్సరీ, ఎందుకంటే ఈ జోనర్ ఏదైతుందో జోనర్ వాళ్ళని, ఎందుకంటే వీళ్ళ వీడియోలు మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. నాకు ఇది బాగా నచ్చింది. ఇంకోటి, మీరు స్కూల్ అనేది బాగా దానికి టైం ఇచ్చి సాటర్డే సండే మాత్రమే ఇక్కడ రీల్స్ వేసుకొని కుప్ప పెట్టుకొని మెల్లమెల్లగా రిలీజ్ చేసుకోవడం అనేది నేను కూడా అనుకున్నా. నేను అది ఒక్కటి ఉండే, నాకు స్కూల్ ఖరాబ్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా కెరియర్ అనేది అని నాకు కూడా ఉండే. బట్ టాలెంట్ అనేది ఇప్పుడు ఒక ఆపర్చునిటీ ఉంది కాబట్టి దాన్ని టాలెంట్ చూపించుకోవడం అనేది గ్రేట్. మెయిన్ ఇంకోటి ఏంటంటే నువ్వు డప్పు కొట్టే విధానం నాకు భలే నచ్చింది. ఎందుకంటే పిల్లలకి ఈ మధ్య ఏముంటుందంటే అరే ఎటు తిరగాలా, ఏం చేయాలా, ఏ చిల్లర పనులు, ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది. కానీ ఇట్లా మీరు మీ వీడియోలలో డైలాగులు బట్టి అది కంటెంట్ కాబట్టి అట్లుంది. కానీ ఎక్కడ నేను కొన్ని వీడియోలు చూసిన ఏమన్నా వల్గర్గా మాట్లాడుతున్నాను, ఏం వల్గరిటీ ఏం లేదు, వాళ్ళది మనం కాపీ పేస్ట్ కాబట్టి దాన్ని పెద్ద మీరు వల్గర్గా చేయొద్దనే కోరుకుంటున్నా. బట్ ఆ టైమింగ్ కూడా, స్కూల్ టైమింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది పిల్లలది. ఇలాగే ముందుకెళ్ళండి. అండ్ మీకు యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయండి, అది ఉంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంటర్వ్యూ తర్వాత ఇంకా బాగా మూవ్ అవ్వాలి, వీళ్ళకి మంచి సపోర్ట్ రావాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ, మంచిగా అనిపించింది. ఎందుకంటే ఫ్రెండ్లీగా ఒక తమ్ముళ్ళతో కూర్చొని చిట్చాట్లాగా నాకు ఎట్లా ఉంటుందంటే ప్రతి ఇంటర్వ్యూలో ఈ టైప్ ఆఫ్ ఉంటుంది, వేయాలి గనేట్లు, వాళ్ళు నాకు వేస్తారు, నేను వాళ్ళకి ఇట్లా ఈ నవ్వుకునేటివనే చాలా రేర్గా ఉంటాయి. బాగా నవ్వినాం. మీరు కూడా ఇంటర్వ్యూ చూడండి. మరి చింతల్ బస్తి చింటనా, మరి వెనక లడ్డనా, ఈ అన్నది వేరే ఉంటుంది. మొత్తం ఇట్లా యాటిట్యూడ్, ఏ తమ్మో బోరా అని అంటున్నా, ఇట్లా ఉంటుంది. మీ 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 బస్తీలు ఎవరైనా మీకు ఉన్నారా ఫ్రెండ్స్ ఎవరైనా గంజాయి బ్యాచ్? అస్సలు ఉన్నారా?
లేదా ఈపు చేప పొట్లు వేసినట్లు వేస్తుందేమో అట్లాంటి వాళ్ళు ఉంటే. ఉంటాయి. ఓకే, నాకు తెలిసి మేబీ ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నా మీకు ఇంటర్వ్యూలో, మీరు ఇక్కడ ఇంటర్వ్యూ దగ్గర కవర్ చేసుకుంటే నీ క్యారెక్టర్ తెలిసిన వాళ్ళు, నువ్వు తిరిగే విధానం తెలిసిన వాళ్ళు కింద కామెంట్లు వేస్తారు, అన్నా మా డాడ అదన్నా ఇదన్నా వేస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు ఆడితే అతికినట్టు ఉండాలా. నేనైతే ట్రస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు చెప్పే విధానం ఇన్నోసెంట్గా ఉన్నారు, బయట ఏందనేది సెకండరీ. బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. అడగంగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు రెస్పెక్టబుల్గా. మీరు కూడా ఇంకా ముందు కూడా ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగిన ఇంటర్వ్యూలు ఇవ్వండి, మంచిగా మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. ఇంకొంచెం నా ఇంటెన్షన్ ఏంటంటే ఇంకొంచెం పర్ఫెక్ట్గా చేయండి. బాగున్నాయి ఇవి, ఇంకా పర్ఫెక్ట్గా చేయండి. జరా మా మేకప్ ఇల్లకి చెప్పొచ్చుగా. ఇట్రా అమ్మా, నువ్వు పడుకున్నట్టున్నావు, లేచినావా? లేచింది. ఏడా ఫన్నీ బాయ్, మంచి మంచి ఫన్నీ క్యాండిడేట్. ఓకే, మీ మేకపిల్ల కూడా ఏ పర్లేదు, ఆల్రెడీ పొద్దున్నే మేత పెట్టినావు కదా, వెళ్ళగానే మళ్ళీ పెట్టేసాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చింతల్ బస్తీ చింటన్న అన్న ఇంటర్వ్యూ ఫుల్ ఇలా ఇస్తాడు. రాహుల్ అన్న వెనుక, రాహుల్ అన్న ఏదో ఒక రోజు నేను తీసుకొస్తా పక్క. మరి ఈ పిల్లల్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నా అడుగుతా రాహుల్ అన్న నేను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ అన్నకు థ్యాంక్ యూ, ఎందుకంటే వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, వీళ్ళని ముందుకు తీసుకెళ్లాలని ఇలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ అన్న, నీకు నా E96 TV త్రూగా నీకు థ్యాంక్స్ అన్న, ఎందుకంటే వాళ్ళ టాలెంట్ స్టడీస్ ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా రాహుల్ అన్నకు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో అని వాళ్ళ ఒక భయంతో ముందుకెళ్ళడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్ మీకు కూడా. ఎందుకంటే రాహుల్ అన్నకు ఎక్కడ మచ్చ రానియొద్దనే ఇంటెన్షన్తో మీరు వెళ్తున్నారు చూడు, ఇదే విధంగా వెళ్ళాలని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ, మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలని. నేను ఫోన్ చేసిన సంతోష్ అన్న బిజీ ఉన్నాం, నెక్స్ట్ ఇయర్ వస్తామని అలా చెప్పేటట్టుగా నెక్స్ట్ ఇంటర్వ్యూ మీరు అంత బిజీ అవ్వాలని కోరుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఐడి ఏంది? జూనియర్ జాతిరత్నాలు ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫాలో అవ్వండి, చాలా ఫన్నీగా ఉంటాయి వీడియోలు. ఓకేనా? చేతనైతే మంచి కామెంట్లు పెట్టండి. పిల్లలు కదా, బ్యాడ్గా పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. వాళ్ళు మంచి స్టడీస్ మీద ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి సపోర్ట్ ఉన్నారు. ఎందుకంటే మంచిగున్న పిల్లల్ని మనం బ్యాడ్ కామెంట్ పెట్టి మైండ్ కొంచెం హైపర్ అవుతాడు, చూడొద్దు. ఐడి ఫాలో అవ్వండి, నా దాంట్లో కూడా కొలాబరేషన్ వస్తుంది చూడండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.